ఆయనకి తృప్తి ఉన్నది. తృప్తి చేత కలిగినటువంటి సుఖము వలన పొందిన ఐశ్వర్యము ముందు భౌతికమైన ఐశ్వర్యము నిలబడలేదు. నీవు ఎన్ని సుఖములను పొంది ఇంకా తృప్తిలో లేవు. ఆయన ఏవి లేవని నువ్వు అనుకుంటున్నా పూర్ణమైన తృప్తితో ఆయన ఉన్నాడు. అన్నీ ఉండి నువ్వేది పొందలేకపోతున్నావో, ఏమీ లేవని నువ్వు అనుకుంటున్న ఆయన తృప్తితోనే ఉన్నాడు. ఎవరు ఐశ్వర్యవంతుడు? కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. ఒకడు జ్ఞానము చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు భక్తి చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు సంపద చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు. ఎవడు ఎలా కావాలనుకుంటున్నాడో అటువంటి ఐశ్వర్యాన్ని ఆవిడ ఇవ్వగలదు కాదు. అర్థమును ఇస్తుంది కానీ అది ధర్మబద్ధమైన అర్థమై ఉంటుంది. ఖర్చు కూడా ధర్మబద్ధమై ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? వంశంలో ప్రమాదం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే ధర్మబద్ధము కాని ఆర్జన చేత, ధర్మబద్ధము కాని వ్యయం చేత. ధర్మబద్ధము కాని అర్థము విపరీతంగా వచ్చి నించుందనుకోండి, అంత స్థాయిలో జీవితాంతం ఏడవలసిన ఏడుపుని కూడా పక్కనే పెట్టేస్తున్నాడు. చాలా చిత్రంగా ఉంటుంది తెలుసా అండి? ధర్మబద్ధమైన అర్థమే ఇంట్లో ఉందనుకోండి, వాడి కన్నంబట నీరు రావలసిన అవసరం లేకుండా ఆవిడ చూస్తుంది. ఎందుకని? డబ్బంటే నీకు ఎప్పుడు ఎంత అవసరమో అంతా ఆవిడ సమకూర్చేస్తుంది. నీవెప్పుడు ఇది నాది కాదనుకున్నావో అది నీది కాదని ఆవిడ స్పష్టం చేసేస్తుంది. నిన్నొక్క పరీక్ష పెడుతుంది. నీది కాని దానికి నువ్వు వెంపర్లాడతావా? నాది కానిది నాకు అక్కర్లేదమ్మా నువ్వు నిలబడగలిగితే ఆవిడ నిన్ను అనుగ్రహిస్తుంది. అర్థము ధర్మముతో ముడివేస్తుంది, కామము ధర్మముతో ముడివేస్తుంది. అర్థము ధర్మముతో, కామము ధర్మముతో ముడిపడిపోతే నాలుగో పురుషార్థం మోక్షం వచ్చేస్తుంది అంతే. వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ అంటారు, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని పిలిచారు. అమ్మవారి యొక్క ముక్కు గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ దానికి ఉపమానం ఏమి వేయవచ్చు, అమ్మవారి యొక్క ముక్కుతో పోలికకి ఏ వస్తువుని తీసుకురావచ్చు అంటే, వారికి తోచినంతలో బహుశః వారన్నారు నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఆ నామం కూడా మధ్యలో ఎక్కడ ఆపకూడదు, పూర్తిగా ఒక్కసారే పలకవలసి ఉంటుంది. 16 అక్షరాల నామం. ఇందులో నవచంపకము అంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు. నవచంపక పుష్పాభ అంటే అటువంటి కాంతి కలిగినటువంటి, అటువంటి సదృశమైనటువంటి. నాసాదండ అంటే ముక్కు అనబడేటటువంటి దండము. ఆ ముక్కు పైన ఒక దండము, ఒక పుల్లని ఆశ్రయించినట్టుగా ఉంటుంది కాబట్టి నాసాదండ విరాజిత, అలా శోభిల్లుచున్న తల్లి అని పిలిచారు. ఇక్కడ మీరు ఆలోచించండి, వసిన్యాది దేవతలు అమ్మవారి ముక్కుని పోల్చవలసి వస్తే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఉపమానం నవచంపకమును స్వీకరించారు. నవచంపకము అంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు అని మీకు నేను మనవి చేసి ఉన్నాను. సంపంగి పువ్వు అనేటప్పటికీ లోకంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే 2 రకాల సంపంగి పువ్వులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ఇబ్బంది లేదు. మనకి 2 రకాలైన సంపంగి పువ్వులు అనుభవంలో ఉన్నాయి. ఒకటి ఆకుపచ్చ సంపంగి, రెండవది సింహాచలం సంపంగి అని పిలుస్తుంటాం. పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగులో ఉంటుంది, అది ఒక సంపంగి. ఈ రెండిటిలో దేన్ని వాళ్ళు ఉపమానంగా వేశారు అంటే, మీరు కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఆకుపచ్చగా ఉండేటటువంటి సంపంగి పువ్వుకి అసలు నాసాదండము అని పిలవడానికి ముందుకి ఒక చిన్న కొమ్ములాగా ఏమీ ఉండదు. ముచిక దగ్గర నుంచే పువ్వు ప్రారంభమైపోయి విచ్చుకుపోతుంది. ఇలా విచ్చుకుపోతే అప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఏదో చైనా వాళ్ళ ముక్కు, నేపాల్ వాళ్ళ ముక్కులు ఉంటాయే పెద్ద పెద్ద ముక్కులు, అలా ఏదో ఇంత ముక్కు దాంట్లో పెద్ద పెద్ద గుహల్లా కన్నాల్లాగా ఉంటుంది. కాబట్టి దాన్ని పోల్చి ఉండరు అనేటటువంటి విషయం మనకి స్పష్టంగా ద్యోతకం అవుతుంది. వ్యాస భగవానుడు మాట్లాడుతున్నది, వసిన్యాది దేవతలు మాట్లాడుతున్నది సింహాచల సంపంగి పువ్వుతో పోల్చి మాట్లాడుతున్నారు. ఇందులో ఎందుచేత ఆ సంపంగి పువ్వుని ఉపమానంగా వెయ్యాలి అంటే, ఒకటి దాని యొక్క కాంతి. దాని కాంతి ఎలా ఉంటుంది అంటే, అది పూర్తి ఎరుపు కాదు, పూర్తి పసుపు కాదు,
తక్కువ ఎరుపు ఎక్కువ పసుపు కలిపినటువంటి మిశ్రమం ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది ఆ పువ్వు. కాబట్టి పసుపు ఎరుపులతో కూడుకున్నటువంటి కాంతి కలిగినటువంటి పుష్పము. అది కూడా నిన్ననో మొన్ననో విరిసినటువంటి పువ్వు కాదు, ఇవాళే విరిసినటువంటి పువ్వు, అప్పుడప్పుడే విరిసినటువంటి పువ్వు. మళ్ళీ ఆ పువ్వు కూడా బాగా విచ్చుకుందనుకోండి, బాగా విచ్చుకుంటే మీకు ఏమవుతుందంటే లోపల ఉన్న కేసరం దర్శనం అయిపోతుంది. కొద్ది కొద్దిగా విచ్చుకున్నది ఏమవుతుందంటే తామర పువ్వుకి ఏ విధంగా అయితే రేకులు విచ్చుకుంటాయో అలా కొద్దిగా విచ్చుకుని మీరు ప్రయత్నపూర్వకంగా ఇలా పెట్టి చూస్తే కనపడుతుంది. అందుకని ఒక గోడుగా ఒక దండం ఉన్నట్టుగా ఉండి చిట్ట చివర రేకులు కొద్దిగా విచ్చుకుంటాయి. అందుకే ఆ పువ్వుతో పోలిక వేశారు. ఒకటి అది ఆ పువ్వు యొక్క రూపమునందు, పువ్వు యొక్క రంగుయందు అమ్మవారి యొక్క ముక్కుతో పోల్చడానికి కావలసినటువంటి విశేషణం కొద్దిగా సామాన్య ధర్మం లభించింది. మూడవది ఆ పువ్వుకి ఉండేటటువంటి వాసన. సంపంగి, సింహాచల సంపంగి పూలు మీరు వాసన చూసినట్లయితే అదొక గమ్మత్తైనటువంటి సౌరభంతో కూడుకుని ఉంటుంది. అమ్మవారి యొక్క శరీరము కూడా ఒక విచిత్రమైనటువంటి సౌరభంతో ఉంటుంది. మనం ప్రయత్నపూర్వకంగా ఏదైనా అంగరాగమును కానీ సౌరభంతో కూడుకున్న పదార్థాన్ని కానీ ఒంటి మీద అనులేపనం చేసుకోకపోతే ఆ విధమైన సౌరభం ఉండదు, సరికదా చెమట వాసన వస్తుంది. కానీ అమ్మవారి శరీరం అలా కాదు. ఆమె జుట్టు దగ్గర నుంచి అన్ని దివ్యమైనటువంటి పరిమళములు కలిగి ఉంటాయి. కాబట్టి సంపంగి పువ్వు ఎటువంటి వాసన కలిగి ఉంటుందో అమ్మవారి యొక్క ముక్కు కూడా అటువంటి వాసన కలిగి ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికీ ఒక చిన్న ఇబ్బంది వస్తుంది. లోకంలో ఉండే ముక్కులన్నీ ఎందుకు పనికొస్తాయి? వాసన చూడడానికి పనికొస్తాయి. అమ్మవారి ముక్కు ఆ ముక్కుగా దివ్యమైనటువంటి పరిమళములు కలిగి ఉంటుంది. ఇక్కడ వరకు పెద్ద విశేషమేం కాదు, మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు. కానీ అమ్మవారి ముక్కు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవలసి వస్తే ఇక్కడే మీరు కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. ఇది మీరు పట్టుకోగలిగితే ఈ నామము చాలా గొప్ప నామము. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ నామమును ఆధారం చేసుకునే సనాతన ధర్మము 1కి 4 మార్లు నిరూపింపబడి నిలబడుతూ ఉంటుంది. ఈ నామము యొక్క ఫలితమును అనుభవించినటువంటి మహాపురుష జననము లోకమునందు లేకపోతే సనాతన ధర్మము యొక్క శక్తి నిరూపణం జరగదు. ఆ కోణంలో ఆ నామం చాలా గొప్పది. అందుకే ఇవాళ అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి. నేనైతే అసలు ఆ శ్లోకాన్ని అమ్మవారి దర్శనం చేయకుండా చెప్పకూడదని ఇవాళ దర్శనం చేసుకొచ్చి మీ ముందు కూర్చున్నాను. కనుక చూడండి, ఇప్పుడు ముక్కు అనేటటువంటిది మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ముక్కు ఏం చేస్తుంది అంటే, వాసన అన్నది పక్కన పెట్టండి, ముక్కు ఊపిరికి చిహ్నము కదండి. ముక్కు ఊపిరికి చిహ్నం. మిగిలినటువంటివి కళ్ళు చూడడం లేదు అనుకోండి, నిద్రపోయాడు కనురెప్ప వేసేసి ఉంది, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. నాలుక రుచిని తెలుసుకోవట్లేదు అంటే నాలుక యందు రుచి చెప్పగలిగిన శక్తి ఉపసంహారం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ప్రమాదం ఉందా? ఏమి లేదు, నిద్రపోతున్నాడు. స్పర్శేంద్రియం తెలియట్లేదు, ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు. కానీ ముక్కు ఊపిరిని తీసి ఊపిరి వదిలిపెట్టట్లేదు అనుకోండి, అంటే ప్రమాదం వచ్చేసిందని గుర్తా కాదా? అమ్మ కడుపులో ఈ శరీరం అంతా ఏర్పడుతుంది, కానీ ఈ శరీరం అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత ఇది ఉన్నది అనడానికి ఏమిటి గుర్తు? ఊపిరి పీల్చడమే. ఈ శరీరము అయిపోయినది ఏమిటి గుర్తు? ఊపిరాగడమే. ఇప్పుడు మీరు ఆ కోణంలో చూసినప్పుడు నిరాకారమైనటువంటి అమ్మవారు సాకారమును పొందడానికి ఆధారమేమి? ఆ ముక్కు చేతనే తెలుస్తుంటుంది. ఆ ముక్కు దేన్ని సంకేతిస్తోంది అంటే నిరాకార స్వరూపిణి అయిన అమ్మవారు, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి అమ్మ ఒక ఆకారమును తాను స్వీకరించడాన్ని ఆ ముక్కు చెప్తుంది. ఒక ఆకారం తీసుకున్న అమ్మవారు ఆ ఆకారాన్ని అక్కడతో పూర్తి చేయడాన్ని ఆ ముక్కు చెప్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని పట్టుకున్నారో లేదో, ముక్కు ఊపిరిని అనగా పుట్టుక, ముక్కు ఊపిరి ఆగిపోవడం, శరీరం పూర్తయిపోవడం, శరీరాన్ని అక్కడతో వదిలిపెట్టడం చెప్తుంది. అయితే అమ్మవారు ఎప్పుడైనా ఒక రూపాన్ని తీసుకుందనుకోండి, మనలా కర్మ కోసం తీసుకోదు ఆవిడ. మనం
మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చ ఏమి ఉండదు. నేను ఇలా మనిషిగా పుడదాము అంటే నా ఇచ్చ ఏం అక్కడ పనికిరాదు. నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది. పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా, ఈశ్వరుడికి కూడా అధికారం లేదు. బహుశః పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ యందు ఒక్కదాని మీదే. ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు, ఆయన ఇవ్వలేడు. ఎందుకో తెలుసా అండి, మీరు ఏ భాష్యమైనా చూసుకోండి అదే చెప్తుంది. మీరు బ్రతికి ఉన్నంతకాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసు పట్టుకుంటారు. అందుకే గురువులు నీకు స్వప్నంలో ఏమొస్తోందని అడుగుతుంటారు. జాగృతిలో ఉండగా దేన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కనపడుతుంటుంది. ఇప్పుడు మనిషి ఆఖరణ ఊపిరి ఆగిపోయే ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరి లేకపోతే మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతుండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు. అదే తీర్పు. ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు. ఆఖరి ఊపిరి నాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ ఉంటుంది తప్ప ఈశ్వరుడేం ప్రమేయం పెట్టుకోడు. నీకు మళ్ళీ మనుష్య జన్మనిస్తాను, నిన్ను మళ్ళీ ఇలా పుట్టిస్తాను, అలా పుట్టిస్తాను, ఎక్కడా ఉండదు. అలా ఎవరైనా చెప్తే పరమ దోషభూయిష్టమైన వ్యాఖ్యానము ఎక్కడా లేదు. శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడలేదు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అని అడిగారు. ఈశ్వరుడు మీకు అనుగ్రహించేది అంటే ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తలుచుకుంటే. ఒక సాలెపురికి ఇవ్వాలా, ఒక పావుకి ఇవ్వాలా, ఒక ఏనుక్కి ఇవ్వాలా, ఇస్తాడు. నాకు ఈ పునర్జన్మ ఈ ఫలానాదిగా పుట్టించు, నాకేం సంబంధం లేదని చెప్తాడు. నాకేమి సంబంధం లేదు, అలా ఇవ్వడం కుదరదని చెప్తాడు. కాబట్టి మన చేతుల్లో ఎలా పుట్టాలి అన్న దాని మీద అధికారం ఉందా, ఇలా పుట్టడానికి ఒక ఉపాసన అన్నది ఏదైనా ఉందా? రెండూ లేవు లోకంలో. అలా మీకేం చెప్పలేరు. మీకు తెలియకుండా చేసినటువంటి ఒకానొక కర్మ ఫలితం మిమ్మల్ని ఎక్కడో పుట్టించచ్చేమో, కానీ ఇలా పుట్టడానికి నాకేమైనా ఉంటుందా అండి ఉపాసన అంటే లోకంలో ఉండదు. కాబట్టి మీ పునర్జన్మ యందు కానీ మీరు ఒక శరీరంలో ఉండడం విషయంలో కానీ మీకు అధికారము లేదు. మరి ఏమంటే అయితే మేము ఏమైపోవాలి అంటే ఎదరెదర మీరు చూద్దరు కానీ దీన్ని చిట్ట చివరి నామాల్లో చెప్తారు ఈ రహస్యాల్ని. మంచి జన్మలోకి దేని వల్ల పెడతాడు అంటే బతికుండగా చేసినటువంటి కర్మానుష్ఠానమునందు మనసు ఎంత రంజిల్లింది చూస్తారు. మనసు రంజిల్లడం ప్రధానం, దాని కొరకు కర్మ. మీ మనసు ఎంతగా ఆనందిస్తోంది ఒక పని చెయ్యడంలో, మీ మనసు ఆనందించట్లేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే మనసు ఆనందించడం కోసం ప్రయత్నం తప్ప మనసు ఆనందించని దానికి ఆ చేసినటువంటి పని వలన పెద్ద ప్రయోజనాలు ఏం కలగవు. కాబట్టి మన యొక్క జన్మయందు మనం జన్మని చాలించడమునందు మన యొక్క ప్రమేయము లేదు. మీరు దీన్ని కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు తాపత్రయ పడిపోతే మీ జన్మ ఉండిపోతుందా? ఉండిపోదు. మీరు తాపత్రయ పడిపోతే మీరు మళ్ళీ కావలసినట్టు పుడతారా? పుట్టలేరు. కాబట్టి జాగరూకత కలిగిన వాడు ఏం చేయాలి? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఈశ్వరోపాసన ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలనం చేసినప్పుడు మనిషికి స్వాతంత్రము లేనిది మళ్ళీ పుట్టుటయందు మరణించుటయందు. అదేంటంటే ఏం చచ్చిపోవాలంటే విషం అయితే చచ్చిపోమనొచ్చు, మహాపాతకము, ఆత్మహత్య దోషం, చంపడానికి నీకు అధికారం లేదు. అలా చచ్చిపోతే ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి చావడానికి అధికారం లేదు, చావకుండా ఉండడానికి అధికారం లేదు, ఇలా పుట్టడానికి అధికారం లేదు. అమ్మవారి విషయంలో ఇలా పుట్టాలనుకోవడానికి అధికారం ఉంది, ఈ కారణానికి ఈ శరీరాన్ని వదులుతానడానికి అధికారం ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఆ విషయాన్ని.
అమ్మవారు ఒకానొక నాడు దక్ష ప్రజాపతి కోరుకుంటే కూతురుగా పుట్టింది. ఏమయ్యా, నీకు నేను కూతురునయ్యాను కాబట్టి అమ్మవారిని కూతురుగా కలిగి ఉన్నవాడు నీకు కీర్తినిచ్చాను, దాక్షాయణి అని నా పేరు నీ పేరు మీదే ఉంటుంది. దక్ష ప్రజాపతి కూతురుని కాబట్టి దాక్షాయణి. ఇప్పుడు కీర్తి ఎవరికి? నీకు. ఎప్పుడు దాక్షాయణి అన్న శరీరం ఉంచుకోవడానికి ఆవిడ ఇష్టపడలేదు. అనారోగ్యం వల్ల లేకపోతే ఇంకో కారణానికో కాదు, ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టింది. ఏదో కడుపు నొప్పి ఎక్కువైపోయిందండి నాకనో, లేకపోతే దరిద్రం అనుభవించలేకపోతున్నానండి అనో, లేకపోతే అప్పులు ఎక్కువైపోయాయండి అనో, ఇలాంటి కారణాలకు కాదు. ఆవిడ దేనికి వదిలిపెట్టింది శరీరాన్ని అంటే, దేవతలందరూ కలిసి చేస్తున్నటువంటి దుష్కృత్యమును శంకరుడి ద్వారా ఆపించి పరమశివుడి యొక్క ఆగ్రహము ఎప్పుడుంటుంది అన్నది లోకానికి చవి చూపించాలనుకుంది. నిరీశ్వరయాగం చేస్తే, శివుడి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యగలను నిరూపించడానికి ఆవిడ శరీరం వదిలిపెట్టింది. దక్షుడు నిరీశ్వరయాగం చేస్తున్నాడంటే పోతాబానే అన్నాడు శివుడు. అమ్మవారు శరీరం వదిలిందంటే వీరభద్రుణ్ణి సృష్టించాడు. మీరు విన్నారుగా శివమహాపురాణంలో, సర్వనాశనం అయిపోయింది. దక్షుడి తలకాయ కూడా తెగిపోయింది. అప్పుడు ఏడ్చారు. ఏడ్చాక మేక తలకాయ పెట్టి మళ్ళీ యజ్ఞం పూర్తి చేయించాడు. ఇప్పుడు అమ్మవారు కోరుకుంటే ఒక ప్రయోజనం కోసం శరీరాన్ని వదిలిపెడుతుంది, ఒక ప్రయోజనం కోసం శరీరాన్ని తీసుకుంటుంది. ఇది ముక్కు చేత సంకేతింపబడుతూ ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి సిద్ధాంతం. అందుకే అమ్మవారి ముక్కుకి మన ముక్కుకి పోలిక లేదు. ఇప్పుడు ఆ ముక్కు వేరొక చోట ఊపిరి పోసుకుంది అంటే నిజంగా ఆవిడికి పుట్టుకుందా, ఆవిడికి ఊపిరి ఆగడం ఉందా? లేవు. అంటే ఇచ్ఛా, ఆవిడ కోరుకుంది. ఎందుకు కోరుకుంది? ఒకానొక నాడు మేనకా హిమవంతులు, ఆయన హిమాలయ పర్వతాలకి స్వరూపమై ఉన్నవాడు, సమస్త పర్వతములకు రాజు. మేనకాదేవి హిమాలయాల మీద తిరుగుతోంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ విహారం చేస్తున్నారు. మేనకాదేవి పార్వతీదేవి వంక చూసింది. ఆవిడ అందచందాలు చూసింది. ఇలాంటి కూతురు నాకుంటేనో అనుకుంది. అంతే, యద్భావం తద్భవతి. మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలంతే, ఇచ్చేస్తుంది అమ్మవారు. నేను నీ కడుపున పుడతాను అంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అక్కడ దాక్షాయిణిగా శరీరం వదిలిపెట్టింది. నీకు కూతురుగా వస్తాను, హిమవంతుడు కూతురునవుతాను, హైమవతినవుతాను అంది. పర్వతరాజపుత్రినవుతాను, పార్వతినవుతాను అంది. ఇప్పుడు ఈ పేర్లలో కూడా ఎవరిని ఉద్ధరిస్తోంది? ఆయన్ని ఆవిడ్ని ఉద్ధరిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ జననము చేత ఎవరు శోభని పొందారు అంటే, ఎక్కడ ఆవిడ పుడుతుందో అక్కడ మంగళం, ఎక్కడ ఆవిడ పుడుతుందో ఆ జీవితాలు ధన్యం. ఆ పుట్టడానికి కారణం ఏమిటి? మీ కోరిక. మీరు చిత్తశుద్ధితో కోరుకుంటే జన్మనెత్తవలసిన అవసరం లేని అమ్మ జన్మనెత్తుతుంది. ఇప్పుడు ఈ కారణానికి హిమాలయ పర్వతాలకు అల్లుడు ఎవరయ్యారు? పరమశివుడు అల్లుడయ్యాడు. ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగిందండి. ఎక్కడ పర్వతం, ఎక్కడ పరమశివుడు అల్లుడుగా రావడం, ఎక్కడ అమ్మవారు, ఎక్కడ ఒక పర్వతం. అంటే సంకల్పం చేసినంత మాత్రం చేత అవతల వారి యొక్క భక్తిని కటాక్షించడానికి అమ్మవారు ఒక రూపాన్ని దాల్చి వారి కడుపున పుట్టి వారిని యశోవిరాజితుల్ని చేస్తుంది. ఇప్పుడు ఆవిడ హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హిమవంతునికి కుమార్తెగా వస్తే ఏమి పొందిందండి? ఏమిటంటే దానివల్ల మీకు పెద్ద సౌభాగ్యం అని అడగచ్చు. మీరు చూడండి, ఏమీ తెలియకపోయినా మీ ఇంట్లో చిన్న ఆడపిల్ల, దేవీ నవరాత్రుల్లో ఒక చిన్న ఆడపిల్ల పరిగెత్తుకుంటూ మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, అమ్మ బాలాస్వరూపం వచ్చిందని ఓ కుర్చీలో కూర్చోబెట్టి, మనం చేస్తూ ఉంటాం కదా బాలపూజ, ఆ చిన్ని చిన్ని పాదాలకు పసుపు రాసి దానికి లత్తుక పెట్టి పూజ చేసి మెళ్ళో ఓ చిన్న హారం వేసి ఓ బొట్టు పెట్టి చేతికో తాంబూలం ఇస్తే ఆ చిన్ని చిన్ని చేతులతో ఆ తాంబూలం పుచ్చుకొని నోట్లో ఓ మధుర పదార్థం పెడితే ఆ పిల్ల తింటుంటే ఆ పిల్ల అమాయకపు నవ్వుల్లో అమ్మవారే తిన్నది అన్న అనుభూతితో మీరు పరవశించిపోతున్నారు. అందుకు కదండి బాలాపూజ చేస్తున్నారు. మరి మీరు అమ్మవారు నేను పుడుతున్నానని చెప్పింది హిమవంతుడితోటి, తెలియకుండా పుట్టడం కాదు. పోనీ పెద్దదైపోయిన తర్వాత అయ్యో మాకు ఎంత అదృష్టం అండి, మేము పెంచిన పిల్ల పార్వతీదేవా, ఈ విషయం మాకు తెలియలేదు అనుకోవడం కాదు. ఎలా తెలిసింది వాళ్ళకి అంటే, పుట్టక ముందే తెలుసు పార్వతీదేవి పుడుతోందని, లేదా అమ్మవారే పుడుతోందని తెలుసు.
ఇప్పుడు అమ్మవారు నిజంగా ఆడపిల్ల అయి వాళ్ళ ఇంటికి వచ్చింది. నిజంగా వాళ్ళ ఇంటికి ఆడపిల్లగా వచ్చి చిన్ని పిల్ల పట్టులంగా కట్టుకొని పట్టు రవిక తొడుక్కుని ఓ చిన్న పవిట వేసుకుని ఆ పిల్ల ఇంట్లో కదులుతుంటే నిజంగా వాళ్ళు ఎంత పొంగిపోయి ఉంటారో, ఎంత సంతోషపడిపోయి ఉంటారో మీరు ఒక్కసారి ఊహ చెయ్యండి. ఇది దొరకమంటే దొరికేటటువంటి భాగ్యమా? ఇది ఏమంటే అది పెద్ద విశేషం ఏముందండి, అలా అక్కడ పుట్టింది కదండి, అలా వాళ్ళు సంతోషించారు కదండి, వీళ్ళు సంతోషించారు కదండి అని చెప్పడానికి అమ్మవారే తన కూతురుగా ఉంది అని తెలిసి ఇలా రా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించి బుగ్గలు పునికి గడ్డం పట్టుకుని అమ్మవారి యొక్క మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకుని పరవశించిపోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? గొప్ప బీజాక్షరాల్ని ఉపాసన చేసి మంత్రసిద్ధులైనటువంటి మహాపురుషులు అమ్మవారి యొక్క అంగుష్టానికి ఉన్నటువంటి గోటి కాంతిని దర్శనం చేయలేకపోయారు. అటువంటిది ఆ పిల్లని నా పిల్ల అని ఒడిలో కూర్చోపెట్టుకోవడం అంటే మాటలా? ఎటువంటి భాగ్యాన్ని పొందాడు హిమవంతుడు, తెలుసు వచ్చినది అమ్మవారని. ఈ భాగ్యానికి గుర్తా ముక్కు, పోగొట్టుకున్న భాగ్యానికి గుర్తా ముక్కు. నీకు ఆ భాగ్యం ఎప్పుడు పోతుంది? అమ్మవారి అనుగ్రహం ఈశ్వర నింద చేస్తే పోతుంది. తనని ఏమైనా అన్నా ఆవిడ పట్టించుకోదు. కానీ పరమశివుడి జోలికి వెడితే ఆవిడ అంతటి మహాపతివ్రత. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆవిడ ఎంతటి మహారాజ్ఞి అయినా ఆవిడ పతివ్రత, మహాపతివ్రత. శివనింద చేశావో అమ్మవారి యొక్క అనుగ్రహము నీ యందు లుప్తమైపోతుంది. ఆ ముక్కు చెప్తోంది. ఒక్కసారి పరమ సంతోషంగా అమ్మా నువ్వు మా అమ్మాయివమ్మా అనుకుని ఒక పిల్లలో చూసి ఒక బట్ట పెడితే అది అమ్మవారికి చెందుతోంది. ఒక సువాసిని వంక చూసి అమ్మవారు మా ఇంటికి వచ్చిందని నువ్వు ఇంత బొట్టు పెడితే అది అమ్మవారి లలాటమునకు తగులుతోంది ఆ బొట్టు. నువ్వు చూడడంలో ఉంది, నువ్వు చూడగలిగితే ఆ స్థితిని పొందుతావు. చూడగలిగి చెయ్యడం కాదు, అమ్మవారిని తెలిసి పిలిచిన వాడు ఎంతటి భాగ్యాన్ని పొందుతాడు. ఇది పొందాడు హిమవంతుడు. దీనికి పరవశించిపోయారు పోతన గారు. ఆయన అంటారు, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పిలిచాట హిమవంతుడు. పిలవడంలో ఎవరైనా పిల్లని పిలిస్తే తాను పెట్టుకున్న పేరుతో పిలుస్తాడు. ఏదో నా కూతురికి శ్రీవల్లి అని పేరు పెట్టుకున్నాను అనుకోండి, వల్లెమ్మ వల్లెమ్మ అని పిలుస్తాను. లేకపోతే ఒరే వల్లెక్క ఎక్కడున్నావురా అంటాను. లేకపోతే ఒరే వల్లెమ్మ ఇలారా అంటాను. తప్పితే ఇంకొకలా పిలవడం కుదరదు కదా. కానీ హిమవంతుడేమని పిలుస్తున్నాడు? నర దేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి. నరుల చేత, దేవతల చేత, సురల చేత, అసురుల చేత పూజింపబడినటువంటి పాదపద్మములు కలిగిన ఓ తల్లి, నా ఇంట పిల్లలా తిరుగుతున్నావా అమ్మా? నర దేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త. నిన్న శంకరాచార్యుల వారు విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అన్నట్టే ఇవాళ హిమవంతుడు అంటున్నాడు, అమ్మా నువ్వు కరుణాపూరిత మానస, ఎంత కారుణ్యమమ్మా, ఏం తపస్సు చేశామమ్మా మేము, కోరుకున్నంత మాత్రం చేత మా ఇంట కూతురుగా పుట్టావా తల్లి. కరుణాపూరిత మానస తల్లి, నువ్వు త్రినయని కళ్యాణయుక్త, నువ్వు 3 కన్నులున్న దానివి, ఎప్పుడూ కళ్యాణములు చేసేటటువంటి దానివి. నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అన్నాడు. ఆగమవందిత, వేదములు తెల్లవారగానే వెళ్ళి శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అంటాం కదా, వేదమాత వెళ్ళి అమ్మవారి యొక్క పాదపద్మములకు నమస్కారం చేస్తుందిట. వేదముల చేత నమస్కరింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి ఓ తల్లి అని పిలవడం. కాబట్టి అటువంటి తల్లి ఇప్పుడు కూతురై తిరుగుతోందని తెలిసి పిలిచి ఆ పిల్లని చేతులతో పట్టుకుని ఒడిలో కూర్చోపెట్టుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందినటువంటి హిమవంతుడు తన ప్రయత్నం చేత పొందాడా, అమ్మవారి కారుణ్యం చేత పొందాడా? ఆ కారుణ్యము మిమ్మలను ఇంతటి యశోవిరాజుతుల్ని చెయ్యగలదని చెప్పగలిగినటువంటి ముక్కు. చిత్రం ఏమిటంటే కూర్చోపెట్టుకుని పొంగిపోతున్నాడు. ఆయన అంటున్నాడు హిమవంతుడు,
అంటే నిజంగా ఆ ముక్కుని ఒక్కసారి సరిగ్గా చూసి నమస్కరించగలిగినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో చూపిస్తోంది ఆ ముక్కు. ఆయన అంటున్నాడు, అమ్మా నేను నీకు తండ్రిని. నేనెవరు? హిమవంతుణ్ణి. నేనెవరు? ఒక కొండనమ్మా. నేనొక్క కొండని. కొండ అయినటువంటి నాకు నువ్వు కూతురు అయ్యావు. నువ్వెవరు? పిల్లలా కనపడుతున్నావు కానమ్మా నువ్వెవరో నాకు తెలుసు. నీయందె సకల గిరులును, కొండలన్నీ నీలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వో ఈ కొండ కూతురయ్యావు. ఎంత చిత్రమైన విషయం అమ్మా. నీయందె సకల గిరులును, నీయందె మహార్ణవములు నిలయుం జగములు, నీయందె ఉద్భవించును, నీయందే అడగియుండు నిరుపమమూర్తి. అమ్మా సముద్రాలు నీలో ఉన్నాయి, పర్వతాలు నీలో ఉన్నాయి, బ్రహ్మాండములు నీలో ఉన్నాయి. అటువంటి తల్లివి ఇవాళ భక్త సులభవై నాకు కుమార్తెగా జన్మించావమ్మా. అటువంటి తల్లి నాకు కూతురుగా పుట్టింది. అన్నిటికన్నా నేను పొంగిపోతున్నది దేనికో తెలుసా? గిరులలోనొక్క గిరి అయిన నా పేరు వెలయజేసి విపుడు జలజనయన. నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. ఏమి మాట అండి, నాకు ఎంత ఇష్టమో ఈ పద్యం అంటే. గిరిలోన ఒక్క గిరినైన నా పేరు వెలయజేసి విపుడు జలజనయన. ఆడపిల్లని చక్కగా అలంకారయుక్తం చేసి శాస్త్రీయమైనటువంటి కన్యాదానం చేస్తే, అలా చేసే అదృష్టాన్ని కన్యాదాతకిస్తే, అటువంటి స్వేచ్ఛని వాడికిస్తే, అలా కన్యాదానం చేసినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా అండి? ఇక్కడ నుంచి నువ్వు గింజలు బ్రహ్మలోకం వరకు పేరిస్తే ఎన్ని నువ్వు గింజలు ఉంటాయో అన్ని వేల సంవత్సరముల బ్రహ్మలోక నివాసం ఇస్తారు. కన్యాదానం అంటే మాటలు కాదు, అంతటి స్థితిని ఇవ్వగలిగినటువంటిది కన్యాదానం. దేనికి ఇస్తారు? ఇన్ని వేల సంవత్సరములు అయ్యేటప్పటికీ అసలు ఇప్పటి మనుషులు కానీ ఇప్పటి స్థితి కానీ ఇక్కడేం ఉండదు. ఆ తర్వాత వడ్డు గింజలు పేర్చుకుంటూ సూర్యలోకానికి ఎడితే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అక్కడ నివాసం ఇస్తారు. ఇన్ని వేల సంవత్సరములు దాటిపోతుంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అందరూ మీరు ఎప్పటి నుంచి ఉన్నారంటే, అబ్బో నేను వచ్చి 25,000 సంవత్సరాలు అయింది రండి, ఇలాగే ఉంటున్నాను ఈ లోకంలో సంతోషంగా, నేను చాలా సీనియర్ని, నాకు అన్నీ తెలుసు. అంటే దేనివల్ల వచ్చారు మీరు అంటే, కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నప్పుడు కన్యాదానం చేశానండి అంటే ఎంత గొప్ప విషయం చూడండి. గిరులలోనొక్క గిరి అయిన నా పేరు వెలయచేసి తివిటులు జలజనయన. నేనైతే నాకు అనుసంధానం చేసుకుని చెప్పుకుంటున్నాను, ఆడపిల్ల ఉన్న ఏ తండ్రి అయినా ఇలా మురిసిపోవచ్చు. నా పేరు వెలయ చేశావు కదమ్మా, నీ వల్ల కదమ్మా హిమవంతుడు ఇంత గొప్పవాడని పేరు. లేకపోతే అన్ని కొండల్లో నేను కొండని, నాకేముంది తల్లి గొప్ప. కాబట్టి నీకు తండ్రినైతే నాకు ఇంత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. అందరికీ తల్లివి నువ్వైతే నీకు తండ్రిని నేనన్నాడు. అందరూ అమ్మా అమ్మా అని పిలుస్తారు, నేను పిల్ల రా అంటున్నాడు. ఇంతకన్నా అద్భుతమే ఉందమ్మా లోకంలో. నేను నిన్ను అమ్మా ఇలా రా అని పిలిస్తే జగదంబగా అమ్మ రా అన్నావు, కూతురిగా అమ్మ ఇలా రా అంటాను. నా కూతుర్ని పిలుస్తున్నాను అనుకోండి, అమ్మ ఇలా రావే అంటాను. అమ్మ ఇలా రావే అన్నప్పుడు నేను దానిలో అమ్మతనాన్ని చూసి నేను అమ్మ అని పిలవట్లేదు, నా కూతుర్ని అమ్మ అని పిలుస్తాను. అందరూ నిన్ను అమ్మ అమ్మ అని పిలుస్తారు, నేను కూతురిగా అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను. ఏమద్భుతం ఇది, లోకంలో ఎక్కడైనా ఉంటుందా? అందరికీ తల్లివా, నాకు కూతురివా, ఏమి స్థితినిచ్చేసావమ్మా నువ్వు? ఇది నా సాదండం. ఇది అమ్మవారి ముక్కు వంక చూసి పరవశించి నమస్కరించిన వాడు పొందగలిగినటువంటి అదృష్టం, లేదా అటువంటి అదృష్టం పొందిన వారికి సంకేతం ఆ ముక్కు. కాబట్టి ఈ మాట అంటే మీరు ఒకటి ఆలోచించండి, అయ్య బాబోయ్ ఏమిటి ఈయనొక్కడికే కూతురైనట్టు ఇంత ఆనందపడిపోతున్నాడు, ఈ పిల్ల నాకు కూతురే కదా, నేనెంత అదృష్టం పొందాలి? ఎవరికుంటుంది ఈ బాధ? మేనకాదేవిది. ఆవిడంది, అమ్మాయి ఏమిటి ఆయన ఒక్కడే అలా పిలుస్తున్నాడు నిన్ను? ఏదో పెద్ద పెద్ద పద్యాలు వేసేసి నరదేవాతుర పూజితం ఘృజుగళా నారాయణీ శాంకరి కరుణాపూరిత మానసాచరణయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని అంటున్నాడే. నాకు మాత్రం తెలియదా నువ్వెంత తల్లివో? నేను పిలుస్తాను చూడండి అంటే పరవశం. నా కూతురు ఇంత గొప్పది, నేను అలా పిలవడానికి అధికారం ఉన్నదాన్ని. ఆవిడంది, రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని. ఎవరినండి? కూతుర్ని. ఇంకా పెళ్ళవలేదు. పెళ్ళవని కూతుర్ని తల్లి ఏమంటోంది? కైలాస రాజపత్ని.
అంటే ఆవిడ ఎక్కడ పుట్టినా ఆయనకే చెందుతుందని తెలుసుకుంది. కాబట్టి ఆవిడ యొక్క జననమునందు ఎంత రహస్యం ఉందో మీరు చూడండి. అవి ఇచ్ఛా స్వీకారము ఆ జననములు. కాబట్టి రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహంకాళి రావో సరోజాక్షి రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ మత్తేభ రాజగమన అనుచు పెక్కుగతుల అంకించి అంకించి తగిలి మేనకాఖ్య తన్ను పిలువ తండ్రి చెయ్యి డిగ్గి తద్దయు వెట్కతో కామినీలలామ గౌరియపుడు. రా ఓ సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మచేత పూజింపబడేదనా, కైలాసరాజు అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలా, శ్రీ మహావిష్ణువు చేత నతులు అందుకునేటటువంటి దానా, రా యవ్వన రాజ్యలక్ష్మి రా. ఆవిడ యవ్వనంలో ఉందా? చిన్న పిల్లగా ఉంది. పొంగిపోయి ఈవిడికి తల్లినైపోయాననుకుని పిలుస్తుంటే ఆ చిన్న పిల్ల ఒళ్ళో కూర్చుని తండ్రి దగ్గర ముద్దులాడబడుతున్నటువంటి తల్లి చెంగున దూకి తండ్రి చెయ్యిలా విడిపించుకుని అమ్మ దగ్గరికి బుడిబుడి నడకలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందిట. వెళితే పోతన గారు ఇక్కడ దర్శనం చేశారండి. ఏమి భాగ్యం అమ్మా, ఇక్కడ కూర్చోవడమా, చూసి పిలవడమా, పిలిస్తే వచ్చేయడమే, అందున పరుగు పరుగున వెళ్ళిపోయి మా అమ్మ అని ఒళ్ళో పడిపోవడమా, ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకుని ఒళ్ళో మేనక కూర్చోబెట్టుకోవడమా, ఏమి భాగ్యం ఈ భాగ్యం, ఏ మాటలా అటువంటిది కలగడం అంటే అని పోతన గారు అంటారు. కలహంసనడొలొప్ప గంటల రవమొప్ప రంజిల్లు నూపురా రవమొప్ప పాటించి కట్టిన పట్టు చిందియొప్ప బాలచందుల మీద పయ్యదొప్ప కంఠహారములొప్ప కరకంఠములు నొప్ప గడగ కేయూరాది తొడవులొప్ప సన్నపు నడుమొప్ప సవరైన పిరుదులొప్ప లలిత కనక కుండలములు నొప్ప వాలు చూపులొప్ప నీలాకములొప్ప భూతితోనుదుట త్రిపుండ్రములు నొప్ప చిరుత ముద్దులొప్ప చెక్కిట మెరుగొప్ప తరుణి చేరవచ్చే తల్లి కడకు. వేసుకున్నటువంటి కంకణములు గలగలగలగల చప్పుళ్ళవుతుంటే, పెట్టుకున్న గజ్జెలు చప్పుళ్ళవుతుంటే, చిన్న వడ్డానపు మువ్వలు చప్పుడు చేస్తుంటే, వేసుకున్న చిన్న పవిటతోటి కట్టుకున్న పట్టు పావడాతోటి చెవులకు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఇలా ఊగుతుంటే సంతోషంగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెడితే రెండు చేతులు పెట్టుకుని ఎత్తి ముద్దిడుకొని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుందిట. ఎంత భాగ్యం ఇచ్చింది, ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఇంకో దుర్మార్గుడు. దేనికి పోగొట్టుకున్నాడు? ఈశ్వర నింద చేసి. దేనికి పొందాడు? నువ్వు నా కూతురు అయితే చాలమ్మా అని అడిగినందుకు. ఇంతే అమ్మవారి దగ్గర. మీరు అడగాలి కానేది చిన్న కోరికలా కనపడుతుంది, కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు. అటువంటి స్థితిని పొందారు. కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే, ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద. అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా అండి? ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది, తల్లిగా ఆడించింది. ప్రేమని జ్ఞానాన్ని రెండిటిని అలాంటి పెట్టేది. ఇది మరింత పై స్థాయి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థాయి. వచ్చినటువంటి పిల్లని చూసి ఆవిడ అంటుంది, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడ నన్ను కన్న తల్లి వచ్చే, నా కూతురంట లేదు నన్ను గన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళపావన గంగ వచ్చే, తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాలవొచ్చెను ప్రౌఢైక బాలవొచ్చే, అబల కరుణింప నీతెంచననుచు బిగిచి కౌగిలించెను మేనక గౌరి చూచి. నన్ను సంతోష పెట్టడానికి వచ్చిందయ్యా. కమనీయ మోహన కరభారతి వచ్చే, ఆ సరస్వతీదేవే కమనీయ రూపంలో ఇలా వచ్చింది. దయతోడ నన్నేలు తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే. ఆమెలోనే సరస్వతి, ఆమెలోనే లక్ష్మి, ఆమెలోనే జగదంబ. ఇన్ని చూసుకుని పొంగిపోయింది మేనక. పొంగిపోయి కౌగిలించుకుని పరవశించిపోయింది. నేను మీకు ఈ విషయాన్ని విజ్ఞాపన చేయడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే.
మేనకాహిమవంతులు పొందినటువంటి భాగ్యం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఒక్క వాక్యంతో దాటచ్చు పోతన గారు. వాళ్ళు చేసుకున్నటువంటి తపఫలితంగా అమ్మవారు ఆ ఇంట పిల్లయ్యి ఆడింది అని. కానీ ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అది అమ్మవారి అనుగ్రహం. పోతన గారికి ఇచ్చి వాళ్ళప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని చూడగలిగిన హృదయం ఇచ్చి ఆయన ద్వారా రేపు లోకం తెలుసుకుని సంతోషించాలని ఆయన ఘంటమునందు ప్రవేశించి పద్యరూపాన్ని పొందితే ఈనాడు ఆ పద్యాన్ని మనందరం చదువుకుని ఆ ఆనందానికి పొంగిపోతున్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని, ఈ పద్యాలను ఇవాళ మళ్ళీ చదివానో తెలుసా అండి? మీకేం తెలుసు, ఈ సభలో ఎక్కడో ఏదో ఒక హృదయం పరవశించిపోవచ్చు. ఎవరో అబ్బా నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, నాకు అలాగా అటువంటి అనుగ్రహం కలిగితే అన్న భావన ఏర్పడచ్చు. అలా ఎవరైనా అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుడుతుంది. ఆ స్థితికి ఆధారమేది? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. దాని శక్తి అమ్మవారిలా అనుగ్రహించడం. దాని శక్తి ఇంకొకటి ఉంది. ఊపిరికి కదా ముక్కు సంకేతిస్తాం. వాసన ఊపిరికి అంతర్గతమేనండి. ఊపిరితోనేగా వాసన చూస్తారు మీరు. ఊపిరిని విడిచి వాసన చూడడం, వాసన చూడడానికి ఊపిరి కాక వేరొక సాధనాన్ని స్వీకరించడం కుదరదు. ఊపిరి వాసన రెండింటినీ ఏకీకృతమయ్యే స్వీకరిస్తాం మనం. అమ్మవారి ఊపిరి, మన ఊపిరి మీరు బాగా ఆలోచించండి. మన ముక్కు అనొకసారి వదిలి అని పీల్చాను అనుకోండి, నా ఆయుర్దాయం తరిగిపోతుంది. నేను ఒక్క ఊపిరి తీసి ఒక ఊపిరి వదిలితే నా ఆయుర్దాయం తగ్గిపోతుంటుంది. ఎందుకంటే నాకు ఇన్ని ఊపిరిలు అని ఇస్తాడు పరమేశ్వరుడు. నేను ఆ ఊపిరిలు తీసి ఊపిరిలు విడిచిపెట్టడంలో నా ఆయుర్దాయం పూర్తయిపోతుంటుంది. కానీ ఆ ఊపిరి, అమ్మవారు కూడా ఊపిరి తీసి ఊపిరి వదులుతుంది. దేంతో? ఈ ముక్కుతోటే. కాబట్టి ఇప్పుడు ఈ ముక్కు నా ఆయుర్దాయమును నిర్ణయించగలిగినటువంటి చిహ్నము. మీరు బాగా పసిగట్టారో లేదో, ఈ ముక్కుయే నా ఆయుర్దాయమునకు సూచన. అమ్మవారి ముక్కులోంచి వచ్చేటటువంటి ఊపిరి ఆవిడ విడిచిపెడుతుంది, ఆవిడ ఊపిరి తీస్తుంది. ఆవిడికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి. అవి కూడా అమ్మవారి ఆయుర్దాయానికి సూచనలా? కాదు. మరి ఏమిటవి? అంటే ఏ ప్రయోజనం లేకుండా అలా ఉంటుందా ఊపిరి? మామూలుగా తీసి విడిచిపెట్టడం. లేకపోతే అమ్మవారి ఊపిరికి కూడా ఏదైనా సంకేతం ఉంటుందా? ఆ ఊపిరి ఏదైనా అయి ఉంటుందా? ఏమైనా అయి ఉంటుందా? ఏమై ఉంటుంది? అమ్మవారి యొక్క ఊపిరి, అమ్మవారు విడిచిపెట్టి అమ్మవారు తీసినటువంటి ఊపిరియే శృతి, వేదం. ఎందుకని నేను మీకు తరచు సభల్లో చెప్పా, నేను ముందా నా ఊపిరి ముందా? నేను నా ఊపిరి ఒక్కసారే. నేనే నా ఊపిరి, నా ఊపిరే నేను. నాకన్నా ముందు నా ఊపిరి ఉండదు. నేను పుట్టిన అరగంటకి నాకు ఊపిరి రావడం ఉండదు. నా ఊపిరి నేను ఒక్క కాలంలోనే ఉంటాం. నా ఊపిరి ఎప్పుడు మొదలైందో నా ఆయువు అప్పుడు మొదలైంది. అమ్మవారు ఊపిరిని తీసి విడిచిపెట్టడం అంటే వేదం. ఇప్పుడు అమ్మవారి ముక్కు వంక చూస్తే ఏమిటి వస్తుంది అంటే పురుషార్థ సమన్వయం వస్తుంది అన్నారు. ఎక్కడెక్కడ నువ్వు గాడి తప్పావో అక్కడక్కడ దిద్దుబాటు చేస్తుంది అమ్మవారు. ఆ ముక్కు వంక చూసి నమస్కారం చేస్తే, ఆ ముక్కుని ఈ నామంతో పలికితే ఎక్కడ పోతోంది మనకి అంటే, మనకి పురుషార్థములను ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇందులో మొదటిది చివరిది మనకు అక్కర్లేదు. పరమప్రీతి ద్వితీయ పురుషార్థము, తృతీయ పురుషార్థము, ఈ రెండింటి మీదే మనకి. రెండో పురుషార్థం అర్థం, మూడో పురుషార్థం కామం. ఈ రెండింటి మీద ఉన్న ఆసక్తి, అసలు ఇంకో రెండు ఉన్నాయని కూడా మనకి తెలియదు. ఇవి రెండు ఉన్నాయని తెలియకపోయినా వాటి కోసం మేము పర్లాట ఉంటుంది. ఇటువంటి వాణ్ణి ఇప్పుడు ఈ అర్థము కామము ఈ రెండిటిని నీ జీవితంలో ఆవిడ దూరం చెయ్యదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయం. అమ్మవారి ముక్కు వంక చూస్తే నీ యొక్క అర్థము, నీ యొక్క సంపద క్షీణించదు, ద్విగుణీకృతం అవుతుంది. ఎలా అవుతుందో తెలుసా అండి? ధర్మబద్ధమై. నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు ఆ డబ్బు గురించి. డబ్బు అన్న మాటకి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు. డబ్బు ఉండడం మీకు ఏమిటి చేస్తుంది? మీకు సుఖాన్ని ఇస్తుంది కదండి. ఏం చెప్తాం మనం? డబ్బు ఉంటే సుఖంగా ఉంటామండి అని చెప్తాం. నేనంటాను, సుఖమే మీకుంటే
అప్పుడు డబ్బు అవసరం ఏంటి? లేదా నీకు సుఖంగా లేడని అనుకున్నవాడు వాడు చాలా సుఖంగా అలా ఉండడంలో ఉంటే అప్పుడు మీకు మీ డబ్బుతో వాడి సుఖం ఎలా మీరు చెప్పగలరు? మీకు ఏసీలో ఉండడం సుఖం అండి. ఒక మహాభక్తుడికి మంచి రోహిణీ కార్తెలో ఒక దేవాలయం అంతరాలయంలో కూర్చుని ఎవ్వరూ లేరు కదా అని చెప్పి ఆలయం లోపల కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి సాయంకాలం 4 వరకు ఎవ్వరూ చూడలేదు కదా అని గుళ్ళో ఉండిపోయి అంతర్ముఖుడైపోయాడు. అది ఆయనకి సుఖం. ఇప్పుడు ఏమంటారు? ఆయనకి తృప్తి ఉన్నది. తృప్తి చేత కలిగినటువంటి సుఖము వలన పొందిన ఐశ్వర్యము ముందు భౌతికమైన ఐశ్వర్యము నిలబడలేదు. నీవు ఎన్ని సుఖములను పొంది ఇంకా తృప్తిలో లేవు. ఆయన ఏవి లేవని నువ్వు అనుకుంటున్నా పూర్ణమైన తృప్తితో ఆయన ఉన్నాడు. అన్నీ ఉండి నువ్వేది పొందలేకపోతున్నావో, ఏమీ లేవని నువ్వు అనుకుంటున్న ఆయన తృప్తితోనే ఉన్నాడు. ఎవరు ఐశ్వర్యవంతుడు? కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. ఒకడు జ్ఞానము చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు భక్తి చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు సంపద చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు. ఎవడు ఎలా కావాలనుకుంటున్నాడో అటువంటి ఐశ్వర్యాన్ని ఆవిడ ఇవ్వగలదు కాదు. అర్థమును ఇస్తుంది కానీ అది ధర్మబద్ధమైన అర్థమై ఉంటుంది. ఖర్చు కూడా ధర్మబద్ధమై ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? వంశంలో ప్రమాదం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే ధర్మబద్ధము కాని ఆర్జన చేత, ధర్మబద్ధము కాని వ్యయం చేత. ధర్మబద్ధము కాని అర్థము విపరీతంగా వచ్చి నించుందనుకోండి, అంత స్థాయిలో జీవితాంతం ఏడవలసిన ఏడుపుని కూడా పక్కనే పెట్టేస్తున్నాడు. చాలా చిత్రంగా ఉంటుంది తెలుసా అండి? ధర్మబద్ధమైన అర్థమే ఇంట్లో ఉందనుకోండి, వాడి కన్నంబట నీరు రావలసిన అవసరం లేకుండా ఆవిడ చూస్తుంది. ఎందుకని? డబ్బంటే నీకు ఎప్పుడు ఎంత అవసరమో అంతా ఆవిడ సమకూర్చేస్తుంది. నీవెప్పుడు ఇది నాది కాదనుకున్నావో అది నీది కాదని ఆవిడ స్పష్టం చేసేస్తుంది. నిన్నొక్క పరీక్ష పెడుతుంది. నీది కాని దానికి నువ్వు వెంపర్లాడతావా? నాది కానిది నాకు అక్కర్లేదమ్మా నువ్వు నిలబడగలిగితే ఆవిడ నిన్ను అనుగ్రహిస్తుంది. అర్థము ధర్మముతో ముడివేస్తుంది, కామము ధర్మముతో ముడివేస్తుంది. అర్థము ధర్మముతో, కామము ధర్మముతో ముడిపడిపోతే 4వ పురుషార్థం మోక్షం వచ్చేస్తుంది. అంతే. ఈ 2 ధర్మంతో ముడిపడకపోతేనే పునర్జన్మ. ఇవి 2 ధర్మంతో ముడిపడాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, బతకడం అంటే ఏమిటో తెలుసా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పినది బోధ కాదు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పినది ధర్మము కాదు. ఎవడి నోటికొచ్చినట్టు వాడు చెప్పేస్తాడు. అవన్నీ ధర్మాలని మీరు అనుకుంటున్నారా? కాదు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తున్నారు. అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వెళ్ళి అన్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, అవతారం వెళ్ళిపోతుంది, మాకెక్కడ దొరుకుతారు మళ్ళీ గురువుగారు? మీ అవతార పరిసమాప్తి సమయంలో మీరు ఇచ్చినటువంటి సాహిత్యం మహాసముద్రం. ఒక జన్మ మాకు చాలదు, మీకు 32 ఏళ్ళు సరిపోయాయి, మాకు చాలదు అది చదవడానికి. తేలికగా మాకేమైనా మార్గం చెప్తారా అని అడిగారు. అడిగితే శంకరులు అవతార పరిసమాప్తి చేస్తూ శిష్యుల్ని ఉద్దేశించి చెప్పిన ఆఖరి వాక్కులు ఇవే. వేదో నిత్యమధీయతాం, ప్రతినిత్యం వేదాం గురించి తెలుసుకోండి, చదువుకోండి. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఏం చెప్పిందో ఆ మాటలే నమ్మండి, వేదంలో చెప్పిన విషయాల్ని అనుష్ఠానం చెయ్యండి. దుస్తర్కాస్తు విరమ్యతాం, మీకు మాట్లాడడం వచ్చు, వాదించడం వచ్చని వేదంలో చెప్పిన విషయానికి వ్యతిరేకంగా వాదన చెయ్యడం ఆపు చేసేయండి. శృతిమతస్తర్కానుసంధీయతాం, వేదము యొక్క హృదయమును తెలుసుకుని దాన్ని సమర్థిస్తూ మాట్లాడడానికి మీకున్నటువంటి శక్తిని ఉపయోగించండి. శంకరాచార్యుల వారు ఇటువంటి మాటలు ఒక్క 10-11 మాటలు చెప్పి అవతార పరిసమాప్తి చేశారు. ఇందులో మొట్టమొదట ఆయన ఉచ్చరించినటువంటి మొదటి మాట వేదం, వేదో నిత్యమధీయతాం అంటూ మొదలుపెట్టారు. చరమ సందేశానికి చాలా గొప్ప స్థితి ఉంటుంది. శంకర భగవత్పాదులంతటి వారి ఆఖరి మాటలు లోకానికి సందేశం, వేదాన్ని పాటించండి, వేదాన్ని నమ్మండి, వేదం ప్రకారం బతకండి. ఆ వేదం ఎక్కడుంది? అమ్మవారి యొక్క ఊపిరి అయి ఉన్నది. ఇప్పుడు మీరు అమ్మవారి ముక్కు వంక చూస్తే మీకేమొస్తుంది?
అమ్మవారు ఎలా బతకాలని కోరుకుని మీకు చెప్పిందో అలా బతికేటటువంటి అనుగ్రహం కూడా వస్తుంది. ఇది అమ్మవారి యొక్క ముక్కుని దర్శనం చెయ్యడం వల్ల వచ్చేటటువంటి మహద్భాగ్యం. అందుకే ఆ నామం చదివేటప్పటికే ఒక్కసారి ఉలికిపాటు వస్తుంది. అయ్య బాబోయ్, ఎంత గొప్ప నామం ఈ నామం! ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే అమ్మవారే కూతురుగా వచ్చేస్తుంది. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే వేదంలో బతకడం వస్తుంది. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే అర్ధకామముల సమన్వయం వచ్చేస్తుంది ధర్మంతో. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే ఉత్తర క్షణంలో మన జీవితం మారి పరమ పవిత్రంగా బతకగలిగినటువంటి అదృష్టాన్ని కూడా మనం పొందేస్తాం. కాబట్టి ఇటువంటి స్థితిని మనం పొందాలి అని అంటే ఒక్కటే తేలిక మార్గాన్ని అమ్మవారు మనకి వసిన్యాది దేవతల ద్వారా అందిస్తోంది. అదే తల్లిది నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. అయితే మీరు ఇక్కడ నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు. ఏమండి, చాలా బాగుంది మీరు చెప్పిన విషయం. ఇదంతా ఎవరికి సంబంధించిన గొప్పతనం? ముక్కుకి సంబంధించిన గొప్పతనం తప్ప సంపంగి పువ్వుది కాదుగా. ఇందులో అమ్మవారి ముక్కుకి ఉన్న ఈ గొప్పతనాల్లో ఏవైనా ఏదో రంగు అన్నారు, వాసన అన్నారు, లేకపోతే అది విచ్చుకోవడంలో లక్షణం అన్నారు, పోల్చారు, బాగుంది. సంపంగి పువ్వుని ఇంత గొప్ప వస్తువుతో పోల్చేటప్పుడు సంపంగి పువ్వుకి కూడా చెప్పదగినంత గొప్ప లక్షణం కూడా ఏదైనా ఉందా అమ్మవారి ముక్కుతో పోల్చడానికి? అంటే దీన్ని సంకేతించడానికి ఒక వస్తువు ఏమిటి? నువ్వు ఊహిస్తే ఎన్నున్నాయో చూడని శంకరాచార్యుల వారు ఇంతకన్నా పై స్థాయిలో మాట్లాడారంటాను నేను. యథార్థం. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసండి. ఆయన అన్నారు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతూ, అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తా సా బహిరపి సముక్తామణిధర అన్నారు. ఎంత గొప్ప శ్లోకమోనండి సౌందర్యలహరిలో. అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అన్నారు. అమ్మా, హిమవంతుని యొక్క వంశము అనబడేటటువంటిది ఒకటి ఉంది. అంటే హిమవంతుని యొక్క బిడ్డలు 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 బిడ్డలు. ఇందులో సాధారణంగా వంశము అనేటప్పటికీ మనం ఏం చెప్తామంటే, సాధారణంగా లోకంలో ఎవరో ఒక కొడుకు చెప్తాం, ఇక్ష్వాకు వంశానికి అంతటికీ గొప్ప పేరు ఎవరి వల్ల వచ్చిందండి అంటే రామచంద్రమూర్తిని పక్కన పెట్టండి, రఘుమహారాజు గారి వల్ల వచ్చింది. అందుకే ఇక్ష్వాకు వంశానికి పేరే మారిపోయింది, రఘువంశం అని పిలిచారు. అది రఘువంశం కాదు, ఇక్ష్వాకు వంశం. రఘుమహారాజు గారు పుట్టినా ఆ వంశం పేరు అలాగే ఉండాలి. ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు గారు పుట్టారనాలి. అసలు ఆ పేరు పోయింది, పోయి రఘువంశం అన్నారు దాన్ని. అంటే వంశానికే పేరు తెచ్చినవాడు పుట్టాడు. అందుకని ఇప్పుడు ఏమంటారంటే ఆ ధ్వజమునకు పటి అంటే పతాకమైన అంత గొప్పవాడు. ఆ వంశం పేరు మారింది. అందుకే చూడండి, ఓ మాట అంటారు, గోత్రం చూస్తారు పెళ్లి చేసేటప్పుడు. గోత్రం చూసి గోత్రానికి ఋషులు చూస్తారు. ఋషులు చూసి మీది ఏ వేదం అని అడుగుతారు. మీది ఆ వేదంలో మీరు ఏం చదువుతూ ఉంటారు అని అడుగుతారు. అడిగి దాన్ని బట్టి సూత్రములను చూస్తారు. ఆ సూత్రములను బట్టి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చెయ్యాలో ఉంటుంది. వాళ్ళు ఈ నెలలలో పెళ్లి చెయ్యాలని ఉంటుంది. ఇందులో మగపిల్లాడికి అధికారం ఉండదు. ఈ నెలలో పెళ్లి చేయమని అడగకూడదు మగపిల్లివారు. ఆడపెళ్లివారిది అధికారం. కన్యాదానం చేసేవాడు అప్పుడు చెయ్యాలి. ఆయన నిర్ణయించుకోవాలి, మాకు ఈ సమయంలో కన్యాదానం చేస్తాం. నేనున్నాను అనుకోండి, చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయ అర్చనానసా సామాశ్వాత్రయా ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అంటే నేను ఆపస్తంభసూత్రులు ఏ సమయంలో కన్యాదానం చేస్తారో చూసుకోవాలి. చూసుకుని ఆపస్తంభసూత్రుడికి విశేషకాలం ఉంటుంది కన్యాదానం చేయడానికి. ఆ సమయంలో ముహూర్తం పెట్టించాలి తప్ప ముహూర్తం కోసం వెడితే కేవలం నక్షత్రాలు చూడడం కాదు, ఇది తెలిసి ఉండాలి. వీళ్ళ సూత్రమేమి, వీళ్ళ సూత్రమేమి, వీళ్ళ గోత్రాల్లో ఏమున్నాయి, వీళ్ళు ఎప్పుడు కన్యాదానం చేయాలి చేస్తారు. అందుకే శుభలేఖలో పెద్దలు నిశ్చయించినారు గాన తప్ప ఇప్పుడు సత్రవులు దొరికాయి కాబట్టి, బ్యాండ్ దొరికింది కాబట్టి, వంటవాళ్ళు దొరికారు కాబట్టి పెట్టాం కాదు. పెద్దలు నిశ్చయించినారు గాన. పెద్దలు నిశ్చయించినారు గాన అంటే సూత్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి కన్యాదానం. చేస్తేనే దాని పరిపూర్ణ ఫలితం. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనవి చేయవలసి వచ్చింది అంటే
అమ్మవారి యొక్క ముక్కు గురించి చెప్పడంలో శంకర భగవత్పాదులు అంటున్నారు, అసౌ నాశావంశగిరి వంశధ్వజపటి, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రఘువు వల్ల రఘువంశమని పేరు వచ్చినట్టే అమ్మవారు హిమవంతుని యొక్క కుమారులలో వచ్చింది కాదు, కుమార్తెగా వచ్చింది. ఆడపిల్లగా వచ్చిన ఆ పిల్ల హిమవంతుని యొక్క వంశమునకు ధ్వజపటి, ఆ ధ్వజమునకు ఆ వంశమనేటటువంటి జెండా కర్రకి ఆవిడ పతాకము. అంటే ఆడపిల్ల వల్ల మా వంశం ఎలా వృద్ధి చెందుతుందండి అని నువ్వు అనవద్దు. ఆడపిల్ల పుట్టినింటిని మెట్టింటిని రెండిటినీ కూడా గొప్ప స్థితి యందు నిలపగలదు. కొడుకేం చెయ్యగలడు? ఒక్క కన్నవారినే తరింప చెయ్యగలడు. అమ్మాయి అలా కాదు, రెండు వంశాల వాళ్ళని తరింప చెయ్యగలదు. ఈ శక్తి ఉంది. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి. అమ్మా, పరమశివుడి వంశాన్ని ఉద్ధరించడానికి ఏముంటుందండి? ఆయనే మహాజ్ఞాని, ఆయనే అందరికీ మోక్షం ఇవ్వాలి. కాబట్టి తల్లి, నువ్వు హిమవంతుని యొక్క వంశంలో పుట్టడంలో ఈ ముక్కుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు. నువ్వు అక్కడ పుట్టడం వల్ల అక్కడ ధ్వజానికి, వంశమనబడేటటువంటి ధ్వజానికి నువ్వు పతాకాన్ని అయ్యావమ్మా. ఇది వాళ్ళకున్నటువంటి కీర్తి. మనం చూడండి, దేశము యొక్క సార్వభౌమాధికారము దెబ్బతింది అని ఎప్పుడంటాం? ఒక జెండా అవమానింపబడింది అనుకోండి, భారత జాతీయ పతాకాన్ని మీరు అవమానం చేశారనుకోండి, వాన కురుస్తుండగా జెండా ఎగురుతోంది అనుకోండి, ఈజ్ లైబుల్ ఫర్ ఇంప్రిజన్మెంట్, కారాగారంలో పెడతారు. వాన పడుతుండగా జెండా ఎగరకూడదు, జెండాని గబగబా పైకెత్తకూడదు, గబగబా కిందకి తిక్కకూడదు. ఎక్కడైనా ఏదైనా జరగరానిది జరిగిందనుకోండి, జెండా పైన కాదు కిందకి కాదు, అవనతం చేసేస్తారు, మధ్యలోకి వచ్చేస్తుంది జెండా. జెండా దేశంలో జరిగినటువంటి పెద్ద పెద్ద పరిణామములకన్నిటికీ సూచనగా ఉంటుంది. జెండా ఊంచా రహే హమారా, భారతీయ త్రివర్ణ పతాకం సర్వకాలముల యందు శోభాయమానమై అలా వెలుగుతోందనుకోండి, అలా ఎగురుతోందనుకోండి, భారతీయులందరూ సుఖ సంతోషములతో ఉన్నారు అని గుర్తు. భారత జాతీయ పతాకం కోసమని అసువులొడ్డినటువంటి మహాపురుషులు ఉన్నారు తెలుసా అండి? నేను ఒక విషయం చదివి ఆశ్చర్యపోయాను. మన దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు. ఆయనకి కొడుకు పుట్టాడు. పెళ్ళయిన తర్వాత ఆయన భార్యతో కాపరం చేసింది ఒక 6 నెలలు, మళ్ళీ వెళ్ళిపోయాడు యుద్ధభూమికి. కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది. ఆయన కొడుకు పుట్టాడండి, నేను చూడ్డానికి పెడతాను అని టెలిగ్రామ్ చూపించాడు ఆఫీసర్కి. లీవ్ గ్రాంట్ చేశారు. మర్నాడు అతను సెలవులో వెళ్ళిపోవాలి. ఈలోగా ఉత్తర భారతదేశంలో ఒక చోట ఉగ్రవాదులు చాలా దాడి చేస్తున్నారు అని తెలిసింది. ఆ అధికారి అన్నాడు, ఏమయ్యా చాలా ఉపద్రవం వచ్చింది, నీకు రేపటి నుంచి నేను సెలవు ఇచ్చేశాను, నువ్వు బయలుదేరు, కానీ దీనికి మెరికలైన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలి, నువ్వేనా కొన్ని పేర్లు చెప్తావా అని అడిగాడు. అడిగితే అతను అన్నాడు, నా కొడుకుని నేను ఎప్పుడైనా చూడొచ్చు, నా భార్యని ఎప్పుడైనా చూడొచ్చు, నా తల్లి ఆ పతాకం మాత్రం అలా ఎగురుతుండవలసింది, నేనే వెడతానని వెళ్ళాడు. ఉగ్రవాదులందరినీ తన తుపాకీ గుళ్లతో పడగొట్టిన అతను చిట్ట చివర అందరూ పడిపోయారనుకుని లేచి నిలబడ్డాడు. కొస ప్రాణంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తుపాకీ తీసి అతన్ని జల్లెడ కింద కొట్టాడు. అతను ప్రాణం వదిలేశాడు. మీకు నేను ఒక విషయం చెప్పనా? అతని ఫోటో కానీ అతని గురించి కానీ భారతీయ టీవీ ఛానళ్లు ఏవీ ప్రసారం చేయలేదు. ఎవరు ప్రసారం చేశారో తెలుసా అండి? ఇంతటి మహాత్ముడు భారతదేశంలో నేల కొరిగిపోయాడు, కన్న బిడ్డని కూడా చూసుకోకుండా దేశం కోసం అసువులు బాసిన మహానుభావుడు అని చెప్పి బీబీసీ ఛానల్ కవర్ చేసింది. మన ఛానల్స్ కవర్ చేయలేదు. దేశ ద్రోహుల గురించి చూపించడానికి గంటల సేపు చూపిస్తాయి ఈ ఛానల్స్. దేశభక్తుణ్ణి చూపించడానికి వీళ్ళకి ఖాళీ లేదు. అంత దిక్కుమాలిన స్థితిలో ఇవాళ మనము మన ప్రసార సాధనాలు ఉన్నాం. నేను దేని గురించి చెప్తున్నానంటే, పతాకం అంటే ఆ స్థాయిలో ఉంటుంది ఉపాసకుడికి. అమ్మా, నువ్వు తుహినగిరి వంశధ్వజపటి, హిమవంతుని యొక్క వంశమునకు నువ్వు ధ్వజపటి, పతాకానివమ్మా. నువ్వేం చేస్తావు? త్వదీయోనేదీయ ఫలతు ఫలమస్మాకముచితం, మాకు ఏది ఉచితమైనటువంటి యోగ్యమైనటువంటి ఇయ్యదగినటువంటి ఫలమున్నదనుకుని నువ్వు అనుకుంటున్నావో దాన్ని మాకు కటాక్షించడంలో కించిత్ ఆలస్యం కూడా నువ్వు చెయ్యవు తల్లి, మాకు ఆ ఫలాన్ని ఇచ్చేస్తావు అని శంకరులు ఒక గమ్మత్తైనటువంటి మాట ఒకటి అన్నారు. నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి అన్నారు. అమ్మా,
నీ ముక్కుందే ఇది వెదురు బొంగులా ఉంది అన్నారు. నేను ఎందుకు మళ్ళీ ఈ శ్లోకంలోకి వచ్చాను? సంపంగి పువ్వుతోనే ఎందుకు పోల్చారన్న దాన్ని సమర్థించడానికి ఈ శ్లోకంలోకి వచ్చాను. ఈ ఎందుకు అక్కడ వదిలిపెట్టాను, ఎందుకు ఎక్కడికి వచ్చాను మీరు జారిపోకూడదు. కాబట్టి అసౌనాసా వంశస్థు హినగిరి వంశధ్వజపటి వెదురు బొంగులా ఉంది నీ ముక్కు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వెదురు బొంగు లోపల ఖాళీగా ఉంటుంది. లోపల ఖాళీగా ఉన్నటువంటి వెదురు కర్రకి 2 కన్నాలు కొట్టి లోపలికి ఊపిరిని ఊదారనుకోండి, మురళీరవం వస్తుంది, అందులో వేణుగానం వస్తుంది. వెదురు బొంగు యందు ముత్యములు ఉంటాయి. ముత్యములు పుట్టేటటువంటి ప్రదేశాలు కొన్నింటిని చెప్తుంది శాస్త్రం. అందులో వెదురు బొంగులో కొన్ని వెదురు బొంగుల్లో ముత్యాలు ఉంటాయి. అలాగే ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. అందుకే శాతన ఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు మహాభారతంలో. ఏనుగు యొక్క కుంభస్థలం మీద సింహం తన యొక్క ఆ పంజాతో కొట్టి మాంసాన్ని చీవిస్తే అందులోంచి ముత్యములు వెదజల్లబడతాయిట. గజాసుర సంహారం చేసిన తర్వాత పరమశివుడు ఆ శిరస్సునంతటిని శోధించి ముత్యములను పైకి తీసి దండకుచ్చి పార్వతీదేవి మెళ్ళలో వేశాడు. ఆయన చేయిస్తే అలా ఉంటాయి ఆభరణాలు. కాబట్టి ఆవిడ మెళ్ళో ఉన్నటువంటి ముత్యాలమాల గజాసుర సంహారం తర్వాత పరమశివుడు కూర్చి మెళ్ళో గురువినది. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు అంటున్నారు నీ ముక్కు వెదురు బొంగు అన్నారు. ఇప్పుడు ఆవిడ ముక్కు వెదురు బొంగు అయితే దోషమేం లేదు, చక్కగా అది పోల్చవలసినటువంటి పోలికే. చెరుకు కర్రలో కూడా ముత్యాలు ఉంటాయి కొన్ని చెరుకుల్లో. ఇప్పుడు ఈ వెదురు బొంగు లోపల ముత్యం ఉంది కాబట్టి లోపల ముత్యం ఉంది. ఈ ముత్యం శంకరులు అంటున్నారు వహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాస గళితం. అమ్మా నీ ఊపిరి అని తీస్తే ఈ లోపల ఉన్న ముత్యం కొంచెం అలా కొద్దిగా లోపలికి వెళుతుంది అన్నప్పుడు కొద్దిగా పైకొస్తుంది. కొద్దిగా పైకొస్తే ఆ ముత్యం బాగా పైకొచ్చేస్తుందా? రాదు. కొద్దిగా అలా కనపడి లోపలికి వెళ్ళిపోతుంది. తెల్లటి ముత్యం ఒకటి కనపడుతుంటుంది. కాబట్టి అసౌ నాసావంశస్థు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం మహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాస గళితం. నీవు ఊపిరి విడిచిపెట్టినప్పుడు ఆ ముత్యము బయటికి వచ్చి కనపడి లోపలికి వెళ్ళిపోవచ్చున్నది. ఏ ముక్కు రంధ్రంలోంచి? ముక్కు దర్శనం అంటే ఈ ముక్కు కాదు కదండి. ముక్తాహ అన్నారు శంకరాచార్యుల వారు. అక్కడ ఉంది రహస్యం అంతా. ముక్తాహ అంటే 2 అర్థాలు. ముక్త పురుషులు అని ఒక అర్థం, ముక్తాహ అంటే ముత్యము అని ఒక అర్థం. ఇప్పుడు ముత్యం కనపడుతుంటే అమ్మవారి యొక్క ఎడమ ముక్కు రంధ్రంలోంచి కనపడుతోందా, కుడి ముక్కు రంధ్రంలోంచి కనపడుతోందా? ఎక్కడన్నా చెప్పారా శంకరాచార్యుల వారు? శిశిరకర నిశ్వాస గళితం. అమ్మవారి 2 ముక్కుల్లో చంద్ర సంబంధమైనటువంటి ముక్కు నుండి అని మాత్రం అన్నారు. అంటే ఇప్పుడు ఎడం ముక్కులోంచి వస్తోందా, కుడి ముక్కులోంచి వస్తోందా ఆ ముత్యం? ఏమైనా అర్థం అవుతోందండి మీకు? నేను చెప్పింది అర్థమవుతోందా? అసలు వెదురు బొంగులో ముత్యం ఉంటుంది. అమ్మవారి యొక్క ముక్కు వెదురు బొంగు అయితే అందులో ముత్యం ఉంది. అమ్మవారు కూడా ఆభరణం పెట్టుకున్నప్పుడు ముత్యం ఆభరణంగా పెట్టుకుంటుంది. అందులో కొంచెం ముక్కులోకి ఉంది. ఇప్పుడు ఊపిరి వదిలిపెడితే పైకి కనపడుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పైకి కనపడడం కుడి ముక్కు రంధ్రంలోంచా ఎడం ముక్కు రంధ్రంలోంచా? సత్యవాణి గారు అమ్మా కుడి ముక్కు. కుడి కాకపోతే ఉండేది ఇంకో రెండోది ఒకటేగా, ఎడం ముక్కు. ఇప్పుడు కుడి ముక్కు రంధ్రంలోంచి కనపడితే మీకేమైనా అభ్యంతరం ఉందా? సత్యవాణి గారు అంటారు కుడి ముక్కు రంధ్రంలోంచి కనపడుతున్నారు అంటున్నారు. ఏమో ఆవిడికి ధ్యానంలో అలా కనపడి ఉంటుండొచ్చు, నేను కాదన్ను. కానీ అలా కనపడితే మీకేమైనా అభ్యంతరం ఉందా? ఎడం ముక్కులోనే కనపడాలండి, మాకు కుడి ముక్కులో కనపడడానికి వీలు లేదని ఏమైనా అభ్యంతరం ఉందా మీకు? వాళ్ళు ఎవరో అన్నారు అక్కడ ఎడం ముక్కు అన్నారు. ఏమో వాళ్ళకి ఎడం ముక్కులో కనపడితే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? లేకపోతే అసలు 2 వైపులా కనపడే అవకాశం ఉంటుందా? ఇటువైపు ఎటైనా పెట్టుకోవచ్చు అండి. ఊపిరి వదులుతున్నప్పుడు ఎటో ఒకటి కనపడుతుందండి. దానికి పెద్ద అల్లరి ఎందుకంటే, ఎందుకు అంత పెద్ద మీరు ఈ ముక్కు కనవా ఆ ముక్కు కనవా, ఎందుకు దానికి అంత అల్లరి అని అడగచ్చు. ఎందుకంటే
పూర్వం అక్కర్లేని చర్చలు ఒకటి ఉంటుంటాయి అక్కడక్కడ, మీరు చూసారో లేదు. ఎవరో ఒక ఆయన రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అడిగట, ఓ గంటలో ఇటు నుంచి అటు వెళ్ళిపోవడానికి ఏమైనా రైలు ఉందా అండి అని అడిగాడు. అడిగితే ఓ గంటలోనా, ఇటు నుంచి అటు వెళ్ళిపోతావా అంటే, ఇటు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళిపోవడానికి అని అడిగాడు అనుకోండి. సామర్లకోట వెళ్ళి ఇటు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళిపోవడానికి గంటలో ఏం రైలు లేవు అన్నాడు. ఆయన 5 నిమిషాలు ఆగి, పోనీ ఇటు నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళిపోవడానికి ఒక గంటలో రైలు ఉందా అన్నాడు. ఇటన్నా పోవాలి ఇటన్నా పోవాలి, అదే ఇటు పోకపోతే ఇటు పోతానంటే ఏంటి, అలా ఎలా వెళ్తావు, ఇటు లేదు గంట వైపు రైలు, ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు ఆయన. అబ్బే ఏం లేదు పట్టాలు దాటాలన్నాడు ఆయన. అలాగా ఈ చర్చ, లేకపోతే దీని వెనక ఏదైనా ప్రయోజనం ఉందా ఈ చర్చకి? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అంటూ తిరుగుతుంటే మీ మనసులో కనపడుతూ ఉండాలి ఆయన. మనసుని నిలబెట్టాలంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకని ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేసినటువంటి వారికి ఈశ్వరార్చన యందు ఒక లక్షణం ఉంటుంది. ఇలా ఎద్దుబండి కాడెత్తి అంటాడు రైతు, అనగానే ఎద్దు వచ్చేసి ఇలా మెడ కాడి కింద పెట్టేస్తుంది. మీరు చూడండి, మొదట్లో ఎద్దుని కొత్తగా కొని తీసుకొచ్చినప్పుడు గిత్తదోణ్ణి ఇలా బండెత్తి అంటే అది ఇలా చూస్తుంది, ఏమిటా ఆ పిలుపు ఏమిటి, అసలు ఏమిటా అల్లరి ఏమిటి అని ఇటు తిరిగి నలపనారు కట్ట తింటుంది, అదేం రాదు. అందుకని నేను ఏం చేస్తాడంటే ముందు ఎద్దు దగ్గరికి ఎడతాడు, వెళ్ళి దాన్ని లాగి తీసుకొచ్చి దీన్ని కట్టడు, దీన్ని పట్టుకు నిలబడతాడు. నిలబడి తన కొడుకుని పిలిచి వేరే బండెత్తి దాన్ని కట్టరా కాడికంటాడు. రాముడు భీముడు ఇద్దరు ఉంటారు, 2 ఎద్దులు, రావుణ్ణి కట్టు ముందు అంటాడు. అంటే ఈయన బండెత్తి రావుణ్ణి కడతాడు. పరానుకరణము, మనసున్న ప్రాణి ఇంకోటి చేసేది చూస్తుంది. రాముడు ఇలా పెట్టడం, ఇలా వేయించుకోవడం చూస్తుంది. కానీ ఇది భీముడు, రాముడు ఉన్నంత సౌమ్యం కాదు. అందుకని ఇప్పుడు దీన్ని దా అంటాడు, అది ఏం రాదు అన్నట్టు చూస్తుంది. నేనెందుకు దానికి ఎందుకని అంటే తోక మిలిపెట్టో తోషో కొట్టో అక్కడ పెడతాడు. పెడితే ఇలా మెడొంచు అని కాడి పెడదామంటే ఇలా ఇలా ఊపేస్తుంది. ఆఖరికి ఎలాగో అలా పెట్టి ఆ మెడ కింద నుంచి తీసి తాడేస్తాడు. ఇప్పుడు ఆయన బండి ఎక్కడ ఎందుకో తెలుసా, భీముడు కొత్తనావుడు ఆయనకి తెలుసు. అందుకని వెనక్కి వెళ్ళి చల్ అని ఓ కర్ర పెట్టి కొడతాడు. అది ముందుకు ఎడుతుంది, ఇది పక్కకి ఎడుతుంది. ఇప్పుడు 4 దెబ్బలు కొట్టి ఆ పాశాలు పట్టుకుని ముందు నడుస్తూ అది ఎలా నడుస్తోందో నువ్వు ఇలా నడవాలని నేర్పుతాడు. 10 అడుగులు వేస్తుంది, పక్కకి లాగేస్తుంటుంది. కొత్త ఎద్దు కదండి పక్కకి లాగేస్తోంది అంటాడు. మొత్తానికి దాన్ని దారిలో పెడతాడు. ఓ 3 నెలలు అయిపోతుంది, జనపనార కట్ట తింటూ ఉంటుంది. ఇప్పుడు ఎద్దు దగ్గరికి వెళ్ళడం, ఒరే దాన్ని ఇప్పేరా అంటాడు కొడుకుని. 2 దూడల్ని ఇప్పేస్తారు. ఇప్పేశాక ఇప్పుడు బండిని పైకెత్తి 2 వచ్చి చక్క కాడి కింద తల పెట్టేస్తాడు. ఇప్పుడు ఏమన్నా అన్నాడా, ఏం అనక్కర్లేదు, వచ్చేస్తుంది అంతే. అలా వచ్చేసినట్టుగా అంతర్ముఖత్వం కూడా అలా వచ్చేస్తుంది కొన్నాళ్ళకి. వచ్చేస్తే ఏమవుతుంది, ఇది శంకరాచార్యుల వారు శ్లోకంలో దాచినటువంటి పెద్ద రహస్యం. అమ్మవారి ముక్కుని ఎలా చూడాలో చెప్తున్నారు. ఇది తెలిస్తే కానీ నీకు అసలు నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత ఒక్కనాటికి తెలియదు. ఎందుకని అంటే మీరు ఎప్పుడైనా మామూలుగా లోకమునందు ప్రవర్తిస్తూ కోరికతోటో లేకపోతే ఉద్వేగంతోటో లేకపోతే ఏదో మాట్లాడుతూ కోపంతోటో అలజడితోటో కదిలిపోతూ ఉన్నారనుకోండి, కదిలిపోతూ ఉండి మాట్లాడుతూ కూర్చుని వింటూ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడూ కూడా ఎడమ ముక్కులోంచి ఎక్కువ ఊపిరి లోపలికెడుతుంది, కుడి ముక్కులోంచి ఎక్కువ ఊపిరి బయటికి విడిచిపెడుతుంది. 2 ముక్కులు ఒక్కలా విడిచిపెట్టవు. యోగశాస్త్రం అలా మాట్లాడుతుంది. ఎడమ ముక్కు ఊపిరిని తీయడంలో ప్రధాన పాత్ర, కుడి ముక్కు విడిచిపెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీరు ఉద్వేగములనన్నిటినీ అణిచిపెట్టి ప్రాణాయామం చేసి, అందుకే ప్రాణానాజమ్య ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాహ అంటే మన వాళ్ళు ముక్కట్టుకోండి అంటారు. ముక్కట్టుకోవడమును ముక్కట్టుకోండి అంటే ఎదరవాళ్ళ ముక్కట్టుకోమని కాదు, మీరు ప్రాణాయామం చెయ్యండి అని. ప్రాణాయామం చేస్తే మీ మనసు మాట వింటుంది. మాట వింటే మీరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో దాని మీద మనస్సు నిలబడిపోతుంది. నిలబడిపోతే ఏమైపోతుందంటే మెల్లిమెల్లిగా ఈ భావతంత్రులు, ఆలోచనలు, కోపాలు, కోరికలు, ఆవేశాలు అన్నీ అణిగిపోతాయి. అణిగిపోయి మెల్లగా ఒక రాయి వేశాక తరంగములన్నీ మెల్లిగా తరిగిపోయినట్టు నిశ్చల స్థితికి చేరుతుంది మనస్సు. ఈ నిశ్చల స్థితికి చేరిపోయిన తర్వాత మనస్సు ఏమవుతుందంటే మీరు ఎవరిని చూస్తున్నారో వాళ్ళ మీదకి వెళ్ళి నిలబడుతుంది.
ఈ నిలబడిపోయినప్పుడు మీరు చూసుకోవడం కుదరదు. ఏమైపోతుందో తెలుసా అండి? ఎమోషన్లెస్ స్టేట్ అంటారు. అంటే ఏమి కదలికలు లేకుండా మనసు నిలబడగానే ఊపిరి ఎడం ముక్కులో కుడి ముక్కులోంచి ఎక్కువ లోపలికెళ్ళి ఎడం ముక్కులోంచి బయటికి రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఆయన కదలిక లేని స్థితిలోకి చేరిపోయాడు అని గుర్తు. అంటే మనసు ఏ వస్తువుని చూడమందో ఆ వస్తువుని చూస్తోంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒక రహస్య సంకేతం చెప్పారు. అమ్మవారి యొక్క ముత్యం ఎటు కనపడుతోంది? శిశిరకర నిశ్వాస గళితం అన్నారు. శిశిరకర అంటే చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రము. ఎడమవేపు ఉన్న ముక్కు రంధ్రానికి చంద్రుడు అధిష్టాన దేవత, కుడివేపు ఉన్నటువంటి ముక్కు రంధ్రానికి సూర్యుడు అధిష్టాన దేవత. అందుకే ఎడమవేపు ఉన్నటువంటిది ఇడానాడి అంటారు. నాడులు యోగ సంబంధం, నరములు వైద్యశాస్త్రంలో దొరుకుతాయి. ఇడ చంద్రనాడి, పింగళ సూర్యనాడి. ఈ రెండూ కలుసుకునేటటువంటి భ్రూమధ్యంలో ఉన్న సుషుమ్న అగ్నినాడి. ఇప్పుడు ఇలా పీల్చే ఊపిరి ధ్యానమునందు ఎక్కువగా ఇలా వెడుతుంది, వెళ్ళి ఎక్కువగా ఇలా బయటికి వస్తుంది. ఇప్పుడు ఇలా బయటికి వస్తోందంటే అమ్మవారు ఏ స్థితిలో ఉంది? నిశ్చల స్థితిలో ఉంది అమ్మవారు. ఆవిడ ఏ విధమైనటువంటి ఉద్వేగమునకు లోనై లేదు. ఆవిడ లేకపోవడం కాదు, ఆ ముత్యం కనపడడానికి నువ్వు కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి. అక్కడ చూసి తర్వాత నువ్వు ధ్యానం చేస్తే ఇక్కడ నీకు కనపడాలి, ఇక్కడ కనపడాలి. ఏం కనపడాలి? ఏదో బొమ్మ చూస్తానంటే కుదరదు. బొమ్మలో ముత్యం వచ్చి వెడుతూ నీకు కనపడదుగా. నువ్వు ఆ స్థితికి వెడితే అప్పుడు కుడి ముక్కులోంచి ఊపిరి లోపలికి వెళ్ళి ఎడం ముక్కులోంచి బయటికి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ స్థితికి వెడితే అమ్మవారి ఎడమ ముక్కులోంచి బయటికి వస్తున్నటువంటి ముత్యం కనపడుతుంది. ఎందుకని ఆవిడ కూడా అప్పుడు ఆ స్థితికి ఇక్కడ చేరింది. ఇక్కడ ఆవిడ చేరడమే, అక్కడ ఆవిడ అలా కనపడ్డం. అందుకని శిశిరకర నిశ్వాస గళితం, చంద్ర సంబంధమైనటువంటి నాడి దగ్గర ముత్యము కనపడుచున్నది. వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాస గళితం సమృద్ధాయత్తాసా బహిరపి సముక్తామణిధర. ఆ ముత్యం అలా కనపడి ఉండిపోదు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఈ వెళ్లి పైకొచ్చేది కనపడాలంటే వెళ్లి పైకొచ్చేదాన్ని గట్టిగా పట్టుకుని నీ మనసు నిలబడాలి. అప్పుడు నీలో కుడి ముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్ళి ఎడం ముక్కులోంచి విడిచిపెట్టడం వస్తే ఆవిడ ఎడం ముక్కులోంచి బయటికి వస్తున్న ముత్యం నీకు కనపడుతుంది. ఇది యోగ రహస్యం. నువ్వు ఎలా ధ్యానం చేసి ఆ ముక్కుని చూడాలో, ఇక్కడ నవచంపక పుష్పాభ అంటే అక్కడ ఆయన అసౌ నాశావంశస్తు హినగిరి వంశధ్వజపటి అంటూ విడదీశారు. విడతీసి ఈ శ్లోకంతో ఆ నామానికి అనుసంధానం చేశారు శంకరాచార్యుల వారు. చేసి ఉరే నాన్న అలా దర్శనం చెయ్యాలరా, ధర్మార్థ కామ మోక్ష సమన్వయం అంటే అంత తేలికది కాదు. నీ జన్మాంతరంలో ఎప్పుడైనా నువ్వు అలా చూడగలిగితే ఉత్తర క్షణంలో ఏమవుతుందో తెలుసా? రెండు ప్రయోజనాలు వస్తాయి. ఒకటి, అర్ధకామములు ధర్మముతో ముడిపడితే నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఇక్కడే లేదు. ఇంకొక పెద్ద ప్రయోజనం ఏమొస్తుందో తెలుసా? ముక్తాహ, నీ ఇంట ఒక ముత్యం పుడుతుంది. ఏదా ముత్యం అంటే ఆ ముత్యమే ముక్త పురుషుడు. ఆయన ఒక మహాపురుషుడు నీ ఇంట జన్మిస్తాడు. ఆయన మహాపురుషుడు అనగా ఏమి అంటే, ఒక డాక్టర్ గారు అని నేను అన్నాను అనుకోండి, ఏమండి మీ ఇంట్లో డాక్టర్ గారు పుడతారండి అని అనుకోండి. డాక్టర్ గారు అంటే ఏం చేస్తుంటారండి అని మీరు అడగక్కర్లేదు. ఏ డాక్టర్ గారైనా ఒకలాగే పనిచేస్తుంటాడు. చచ్చిపోయేవాడికి ఊపిరి పోస్తుంటాడు. అదే డాక్టర్ గారి కర్తవ్యం. అందుకే వైద్య వృత్తి అంటే అంత గొప్ప వృత్తి. నేనైతే ఆంతరముగా ఏ భావన చేస్తానంటే, కరచరణాదులతో కదులుతున్నటువంటి ఈశ్వరుణ్ణి చూడాలనిపిస్తే డాక్టర్ గారినే చూడాలి. నేను చెప్పట్లా ఆ మాట, వేదం చెప్తోంది. అంత గొప్ప వృత్తి వైద్య వృత్తి అంటే. అటువంటి అంశ ఉంటే తప్ప డాక్టర్ అవలేరు లోకంలో. అటువంటి అంశ పొంది కూడా భ్రష్టులైపోతే నేను దాని గురించి మాట్లాడలేను. కాబట్టి చూడండి, అటువంటి స్థితిని వైద్యుడు పొంది నీ ఇంట పుట్టిన వైద్యుడు కూడా అలా అవుతాడు అంటే మీకు అర్థం అవుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లాంటి ఇంజనీర్ పుడతారో మీకు అర్థం అవుతుంది. కానీ
ఒక మహాపురుషుడు ముక్త పురుషుడు పుడతాడు అంటే ముక్త పురుషులందరూ ఒకేలా ఉంటారని ఎక్కడైనా ఉందా లోకంలో? ఒకరు నడిచినట్టే ఇంకొకరు కూడా అలాగే నడుస్తూ ఉంటారని ఎక్కడైనా ఉందా? చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కరు ఒక్కొక్కలా నడిచి లోకానికి మార్గదర్శకత్వం చేస్తారు, కానీ చెయ్యడంలో వేదమొక్కటే ప్రమాణముగా ఉంటుంది, ఇంకా ఏది ప్రమాణమై ఉండదు. నిస్సందేహంగా నిర్ద్వంద్వంగా అద్వితీయంగా, అద్వితీయము అన్న మాటలోంచే అద్వైతము అన్నది వచ్చింది. అద్వితీయము ఇంకా రెండవ దాన్ని ప్రమాణంగా చెప్పరు, ఇంకొక దాన్ని తీసుకుని చెప్పడం ఉండదు, వేదమే ప్రమాణంగా చెప్తారు. అందుకే వేదో నిత్యమధీయతాం, వేదము ప్రమాణముగా చెప్పాలి తప్ప ఇంకా ఏ దాన్ని అక్కడ తీసుకొచ్చి కలిపి చెప్పడం కుదరదు, అలా చెప్పకూడదు. వేదం ఒక్కటే ప్రమాణంగా చెప్పాలి, అంతకన్నా సనాతన ప్రమాణములు లోకంలో లేవు. వేదమే పరమ ప్రమాణం. నీవు ఆ విశ్వాసంతోనే మాట్లాడాలి. అందుకే అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ, అంత నమ్మకం ఎవరి యందు ప్రకాశిస్తుందో అది మహాపురుషులకుండే మొదటి లక్షణం. అన్నిటినీ తీసుకొచ్చి ఒకే గాటలో కట్టి ఇవన్నీ దానికే దారిని చెప్పడాన్ని మహాపురుష లక్షణంగా అంగీకరించాలి. వేదము ప్రమాణముగా చెప్పగలగాలి. దానికి పుట్టుకతో అలవడుతుంది కొంతమందికి, ఆ స్థితిని చేరుతారు. వాళ్ళకి ఏది ఊపిరి? వేదం ఊపిరి. వేదము దీన్ని తిరస్కరించింది, వాళ్ళు ఒక్కనాటికి అంగీకరించారు జీవితంలో. కమ్ వాట్ మే అంటారు ఇంగ్లీష్లో, అంటే ఏదైనా రాని ఏదైనా పోని వాళ్ళకి అనవసరం. వేదమే ప్రమాణము. వేదము యొక్క నిర్వచనంలోనే, వేదము ఇచ్చినటువంటి పరిధిలోనే ఏదైనా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఎట్నించెటిరండి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టేస్తుంటారు. ఇటువంటి స్థితిలో ఉన్న మహాపురుషుడు పుడితే ఏమవుతుంది? ఒక డాక్టర్ గారు పుట్టారనుకోండి, ఒక 2 తరాలో 3 తరాలో 4 తరాలో చెప్పుకోవచ్చు. ఒక మహాపురుషుడు పుడితే ఆ వంశమునకు ఒరిగేది ఉండదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. 10 తరాలు మోక్షాన్ని పొందుతారు, అక్కడ వరకే. మహాపురుష సన్యాసం చేత 10 తరాలు మోక్షాన్ని పొందుతారు, కానీ బాహ్య ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ మహాపురుషుడు ఏం చేస్తాడు? సనాతన ధర్మమునే నిలబెట్టేస్తాడు. సనాతన ధర్మము మీద విశ్వాసాన్ని నిలబెట్టేస్తాడు. తన జీవితాన్ని సనాతన ధర్మమునకు నిరూపణంగా పూర్తి చేసేస్తాడు. ఇది ఇంత స్థితిలో పుట్టడం అంటే అది ఏదో ఒక సామాన్యమైనటువంటి స్థాయిలో ఉన్న పుట్టుక కాదు. కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడు అలా పుట్టగలుగుతాడు. నేను ఇన్ని మాటలు చెప్పడం కన్నా నేను మీకు కొన్ని ప్రమాణములు చెప్తే, అందుకే అంటారు ఈ నామానుసంధానం చేసినప్పుడు మహాపురుషుల యొక్క పేర్లు కొన్ని నడుస్తాయి కాబట్టి ఉత్తర క్షణంలో అమ్మవారు చాలా ప్రసన్నమూర్తి అవుతుంటుంది. ఈ నామానికి పరమ ప్రసన్నత్వాన్ని పొందుతుంది. ఆ పేర్లు వినబడితే ఆవిడ సంతోషిస్తుంది. మహాపురుష జననము ఆవిడ జననంతోటే సమానం. ఆవిడ ఎలా జ్ఞానాన్ని పంచుతుందో వాళ్ళు అలాగే జ్ఞానాన్ని పంచుతారు. వాళ్ళకి అమ్మవారికి అభేదం. అందుకని ఆ ముక్కిటువంటిదో వారు అటువంటి వారే. వారి గురించి చెప్పుకోవడం ఆ ముక్కు గురించి చెప్పుకోవడమే అవుతుంది. అందుకే ఉత్తర క్షణంలో ప్రీతి పొంది ఉంటుంది ఆ తల్లి. అందుకే నేను ఇవాళ మీ అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి అని చెప్పడానికి కారణం అదే. కాబట్టి చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. పూర్వకాలంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనబడేటటువంటి ఒక మహాపురుషుడు, ఆయన భార్య మహాలక్ష్మమ్మ గారు అనేటటువంటి దంపతులు ఉండేవారు. వాళ్ళకి 5 కుమారులు కలిగారు. ఒక ఆయన గణపతి శాస్త్రి పెద్ద ఆయన, 2 ఆయన స్వామినాథ శాస్త్రి, 3 ఆయన సాంబమూర్తి శాస్త్రి, 4 ఆయన సదాశివ శాస్త్రి, 5 ఆయన కృష్ణమూర్తి శాస్త్రి. ఈ శాస్త్రి అన్న పేరు చివర ఎందుకు కలుపుతుంటారో తెలుసా అండి? శాస్త్రి అని తండ్రి దేనికి కలుపుకుంటాడంటే, వీడు శాస్త్రమును చెప్పడంలో ప్రమాణమై బతకాలి అని కోరుకుని శాస్త్రి అని చెప్తాడు. ఆయన శాస్త్రి గారండి అంటే ఏమిటంటే ఆయన చెప్పినది శాస్త్రం, అంటే శాస్త్రమునందంత ప్రవేశం ఉన్నవాడు అని. ఆయన 5 కొడుకుల పేర్లు అలా పెట్టుకున్నారు. అందులో 2వ కొడుకు మొదటి కొడుకు పుట్టిన చాలా కాలానికి పుట్టాడు స్వామినాథ శాస్త్రి గారు. ఈయన విషయంలో ఒక చిత్రం జరిగింది అనుకోకుండా. 13వ ఏట ఈ పిల్లవాడు గుర్రబండిలో కంచి వెడుతున్నాడు. ఎందుకు ఎడుతున్నాడు? వాళ్ళ అన్నయ్య గారు సన్యాసం తీసుకున్నారు. వాళ్ళ అన్నయ్య గారు అంటే సొంత అన్నయ్య గారు కాదు, వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి. వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి సన్యాసం తీసుకున్నట్ట
ఓసారి కొత్తగా సన్యాసం తీసుకుని కంచికి పీఠాధిపతి అయ్యాడు చిన్న వయస్సులో, చూద్దామని ఈ పిల్లవాడి తల్లి, ఆ సన్యాసం తీసుకున్న ఆయన తల్లి, పెద్దమ్మగారు వీళ్ళందరూ గుర్రబళ్ళ మీద వెడుతున్నారు కంచి. వెడుతుంటే కంచి ఇంకా కొద్ది దూరంలో ఉందనగా ఈ పిల్లాడొక్కడు ఓ బగ్గీలో కూర్చున్నాడు, గుర్రబండిలో. బండి వెళ్ళిపోతోంది. గుర్రబండి నడుపుతున్నవాడు గుర్రపు బండి ఆపి వెనక్కి తిరిగి అన్నాడు ఆ పిల్లవాడితో, ఇక నువ్వు ఇంటి నుంచి బయలుదేరి రావడం ఇదే చివరిసారి, నువ్వు ఇంటికి వెళ్ళట్లేదు అన్నాడు. ఆ పిల్లవాడు తెల్లబోయి అన్నాడు, నేను ఇంటికి వెళ్ళటం, నేను మా అన్నయ్య సన్యసించాడని చూడ్డానికి వస్తున్నాను, నేనెందుకు వెళ్ళను, మా అమ్మతో వెళ్ళిపోతాను మళ్ళీ అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మీ అన్నయ్య లేడు, శరీరం వదిలేశాడు, నిన్నే పీఠాధిపతిని చేస్తున్నారు, అందుకే తీసుకెడుతున్నావు అన్నాడు. మీకు తెలుసా, ఆ పిల్లవాడు గజ వణికిపోయి నిద్ర లేవగానే మొహం గడుక్కుని చద్దన్నం తినాలి సంధ్యావందనం చేసుకుని, అంత ఆకలి. ఆటలు పాటలు చదువుకోవడం తప్ప ఏమీ తెలియదు. నేను సన్యాసమేమిటి, కామకోటి పీఠానికి పీఠాధిపత్యం ఏమిటని ఏం చెయ్యాలో తెలియక ఒళ్ళు వణికిపోయి ఏడుస్తూ గొంతు కూర్చుని బండిలో దూకిలేక జోరుగా వెళ్ళిపోతున్న బండిలో వణికిపోతూ శ్రీరామ 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 అంటూ కూర్చున్నారు. కంచి పీఠం వచ్చింది. బగ్గీవాడు చెప్పింది అబద్ధమైతే బాగుండు అనుకుంటూ దిగారు. తన అన్నగారు ఎవరి దగ్గర పీఠాధిపత్యం తీసుకున్నారో ఆ మహానుభావుడు, ఆ పెద్ద గురువు గారికి మశూచి వ్యాధి వచ్చి శరీరం వదిలేరు. మశూచి వ్యాధి వచ్చిందని ఎవరూ లోపలికి వెళ్ళి సేవ చేయకపోతే ఆయన శిష్యుణ్ణి కదా, నిన్న మొన్ననే పీఠాధిపత్యం పుచ్చుకున్నాను, అయినా గురుసేవ దొరుకుతుందా అని వీళ్ళ అన్నగారు చిన్నపిల్లాడు లోపలికి వెళ్ళి ఆయనకి సేవ చేస్తే ఈ పిల్లాడికి మశూచి వచ్చి ఇద్దరూ శరీరం వదిలేశారు. ఇప్పుడు ఆ పీఠానికి పీఠాధిపతి లేడు. ఈ పిల్లాడికి సన్యాసం ఇచ్చేస్తా ఉన్నారు దిగ్గానే. నువ్వే ఉత్తర పీఠాధిపతి కావాలని నిర్ణయం జరిగింది, అందుకని నీకు ఇస్తున్నానన్నారు. మీకు తెలుసా, ఆ పిల్లాడికి సన్యాసం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళ అమ్మగారు వచ్చి ఇది విని ఏడిచారు గుండెలు బాదుకుని. వాళ్ళ నాన్నగారు విని ఇది దైవ సంకల్పము, సరే సన్యాసం ఇమ్మన్నారు. ఆయనే 13వ ఏట సన్యాసం తీసుకుని శతాయుష్కులై సనాతన ధర్మం కోసం జీవితాన్ని పణంగా పెట్టి తన శరీరంలో అనేక వ్యాధులు పొటమరించిన ఎన్నడూ శరీరం కోసం చూసుకోకుండా ఆసేతులు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి సనాతన ధర్మాన్ని పరిఢవిల్ల చేసి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి ఎన్నో చోట్ల చక్రాలు వేసి ఎన్నో విషయాల మీద అనుగ్రహ భాషణం చేసి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తికాంచి నడిచే దేవుడని పేరు పొందిన మహాపురుషుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఇప్పుడు చెప్పండి, ఒక గురువు దగ్గర చదువుకోలేదు ఆయన కనీసం. సన్యాసం ఎలా ఉంటుందో, పీఠాధిపతి ఎలా ఉండాలో గురువు లేడు చెప్పడానికి. 13వ ఏట సన్యాసం. అటువంటి స్థితిలో సన్యసించినటువంటి వ్యక్తి సన్యాసం తీసుకున్న తర్వాత నేర్చుకున్నారు కావ్యనాటకాలన్నీ. ఇటువంటి మహాపురుషుడు ఎటువంటి అనుష్ఠానం చేశారో తెలుసా అండి? అది జన్మతః రావడం అంటే. పీఠాధిపతి అయిపోవడం అంటే మాటలు కాదండి, ఎంత ఐశ్వర్యం ఉంటుందో పీఠానికి. ఆయన పీఠాధిపత్యం స్వీకరించినప్పుడు నలుగురు, ఒక అన్నయ్య, ముగ్గురు తమ్ముళ్ళు, ఒక్క చెల్లెలు, 5గురి తర్వాత లలితాంబ అని పేరు ఆవిడికి. ఈ లలితాంబిక దరిద్రురాలు అంటే నా ఉద్దేశం నిర్ధనురాలు, పెద్ద ఐశ్వర్యవంతురాలు కారావిడ. ఆవిడ అయ్యో ఒక్కగానొక్క చెల్లెలు కదా మీకు, ఆమె పాపం నిర్ధనురాలై బాధపడుతోంది, ఇంట్లో అవసరాలు కూడా తీరట్లేదు, మహానుభావ మీరు అంగీకరిస్తే మీకు ఎందరో శిష్యులు ఉన్నారు, వీళ్ళందరూ స్వామివారి చెల్లెలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మేము అడిగితే చందాలు ఇస్తారు, ఆ డబ్బు మేము పట్టుకెళ్ళి ఆవిడికి ఇద్దాం అనుకుంటున్నాం, పూర్వాశ్రమంలో మీ చెల్లెలే కదా, మీరు అంగీకరిస్తే ఈ పని చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. సత్యదండం పట్టుకుని కూర్చున్నాడు చిన్న పిల్లాడు, అప్పటికి ఎంతో వయస్సు లేదు, 20 దాటి ఉంటాయి. ఆ సత్యదండం పట్టుకుని ఆ అడిగిన వ్యక్తి వంక చూసి అన్నాడు, ఇలా నిర్ధనత్వంతో కష్టపడడానికి హేతువైన కర్మ ఈ జన్మలో అనుభవించేస్తే అయిపోదు అన్నాడు. ఎన్నడూ నయా పైసా ఇప్పించలేదు ఆయన. ఎవరు ఉండగలరు నాకు చెప్పండి అలాగా? 13వ ఏట సన్యసించి నా వారన్న వారి మీద మమకారం లేదు. మమకారం అంటూ ఉంటే ముముక్షువులంతే.
ఎవరు ఈశ్వర మార్గంలో ఉన్నారో వాళ్ళ కోసమే ఆ జీవితం పణంగా పెట్టేశారు మహానుభావుడు. అటువంటి వ్యక్తి సాంబమూర్తి శాస్త్రి గారని ఆయన యొక్క తమ్ముడు కొన్నాళ్ళు గౌరవ మేనేజర్గా పనిచేశారు. ఆయన తిరువడైమరుదూరు అనబడేటటువంటి ఊర్లో ఉండేవారు. ఆయనకి ఉండడానికి ఇల్లు లేకపోతే ఆయన శిష్యులందరూ కలిసి 42,000 రూపాయలు వసూలు చేశారు. వసూలు చేసి ఆయనకి ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్న సమయంలో ఆయన అన్నారు, నా మనవరాళ్ల పెళ్లిళ్ళు చెయ్యాలి, ఇక్కడ నేనేం చేస్తాను, నేను కూడా ఈ తిరువడైమదనూరు వదిలిపెట్టి చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నాను చెన్నపట్నానికి, అందుకని మీరు నాకు ఆ డబ్బు ఇచ్చేస్తే నేను ఆ డబ్బు అట్టుకెళ్ళి చెన్నైలో పిల్లల పెళ్లిళ్ళో ఏదో చేస్తానన్నారు. పరమాచార్యులు వారిని వచ్చి అడిగారు. అప్పటికి ఇంకా జయేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపత్యానికి రాలేదు. అడిగితే పరమాచార్యుల వారు అన్నారు, మీరు ఏమని చెప్పి వసూలు చేశారా డబ్బని అడిగారు. ఆయనకి తిరుమడై నదూరులో ఇల్లు కట్టుకోవడానికి అని వసూలు చేశామన్నారు. అతను ఉంటే అక్కడ ఇల్లు కొని ఇవ్వండి, అతను అక్కడ ఉండనంటే ఎవరు ఎంత ఇచ్చారో ఆ డబ్బు వాళ్ళది తిరిగి ఇచ్చేసేయండి. ఏ ప్రయోజనానికని మీరు పుచ్చుకున్నారో దానికే వాడండి, వేరొక ప్రయోజనానికి వాడే అధికారం మీకు లేదని చెప్పారు. ఇది పరమాచార్య. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఎవరు ఆయనకి శిక్షణనిచ్చారండి? ఇది అమ్మవారి అనుగ్రహం అంటే. సంఘం పెట్టుకోవడానికి ఎవడైనా పెట్టుకుంటాడండి, నిస్సంగి కావడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి, నిస్సంగి అయి బతకడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎప్పుడు సంఘంతో బతకడానికి సంసారం అన్న అజ్ఞానం చాలు. మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక్కగానొక్క చెల్లెలు ఆ లలితాంబికకి డబ్బివ్వలేదు. సువాసిని పూజకి గౌరీ పూజకి పిలిచేవారు ఎప్పుడైనా, అది కూడా ఆ సంఘం వాళ్ళు ఒప్పుకుని పిలిస్తే అంతే, పరమాచార్య అంగీకరించేవారు కాదు. మీకు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆఖరి తమ్ముడు కుంజు శాస్త్రిని పిలిచేవారు ఆయన్ని, ఆ మహానుభావుడు కృష్ణమూర్తి శాస్త్రి గారిని. ఆయన ఋగ్వేదంలో మహాదిట్ట. ఆయన దగ్గరే జయేంద్ర సరస్వతి స్వామి వారు ఋగ్వేదం నేర్చుకున్నారు. ఋగ్వేదం నేర్చుకుని జయేంద్ర సరస్వతి స్వామి వారికి కంచి పీఠాధిపత్యం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన తిరుమడై నదులూరులో ఉండేవారు. ఒకసారి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఊరెడుతున్నారు. వెడుతుంటే కృష్ణమూర్తి శాస్త్రి గారు, మీరు మా ఇంటికి రావాలి అని ఆహ్వానించారు. తప్పకుండా వస్తానన్నారు. పూర్వాశ్రమంలో శిష్యుడు, మరి గురువు గారు వస్తానన్నారు. గురువు గారి దగ్గరికి వచ్చి అడిగారు జయేంద్ర సరస్వతి స్వామి, చంద్రశేఖర పరమాచార్య స్వామి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వెడుతున్నాను మా గురువు గారింటికని. ఎవరా గురువు గారు? పూర్వాశ్రమంలో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి తమ్ముడు. వెడతానన్నారు. సరే వెళ్ళండి అన్నారు పరమాచార్య. ఏమనుకున్నారో, ఆఖరణ నేనే వెడుతున్నాను మీరు ఉండండి అన్నారు. అని మీరు ఉండండి అంటే నేను వారి మీద గౌరవం కొద్దీ అలా అంటున్నాను, నువ్వు ఉండనే అంటారు కదా శిష్యుణ్ణి అని ఆయనే బయలుదేరారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తి శాస్త్రి గారింటికి పరమాచార్యులు వారు వెళ్ళారు. పూర్వాశ్రమంలో తమ్ముడు. పరమాచార్య ఎక్కువ మాట్లాడరు. ఆయన సత్యదండం పట్టు కూర్చున్నారు. ఇలాగ కూర్చుంటే మరదలు, పూర్వాశ్రమ మరదలు ఆ సంసారం కష్టాలు అన్నీ చెప్తున్నారు. అన్నీ విన్నారు, ఏమీ మాట్లాడలేదు, లేచి వచ్చేస్తున్నారు. లేచి వచ్చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంతమంది, జయేంద్ర సరస్వతి స్వామి వారు వస్తారు కదా, అంత వేదం నేర్పారు కదా, ఆయన చేత బహూకరింప చేద్దామని చెప్పేసేసి మేము కొంత ద్రవ్యాన్ని సిద్ధం చేశామని ఒక బుట్ట చూపించారు. పరమాచార్య స్వామి ఇలా చూసి అన్నారు, జయేంద్ర సరస్వతి రాలేదని బాధపడుతున్నావా? జయేంద్ర సరస్వతి వస్తే పీఠం తరపున ఏమైనా ఇచ్చుండేవాడని బాధపడుతున్నావా అని సత్యదండంతో ఆ బుట్ట ఇలా తోసి తీసుకో అని వెళ్ళిపోయారు. అది పరమాచార్య అంటే. పరమాచార్య ఇస్ పరమాచార్య, అన్పారలల్డ్. ఆయనతో పోలిక పోల్చడం ఎవరి పట్ల కుదరదు. అంత నిస్సంగి. ఏ కాషాయం కట్టారో ఆ కాషాయానికి అలా కట్టుబడిపోయారు. పరమాచార్య యొక్క శక్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి? సామాన్యం కాదు. ఆయన అమ్మవారైపోయారు అంతే. కరచరణాదులతో కదిలిన అమ్మవారైన. అది నేను ఎందుకు ఇంత గుండెలు బాదుకుని చెప్తున్నానంటే, ఇవాళ అమ్మవారి ముక్కు అంటే అది మాటలు కాదు. ఆ తల్లి ముక్కు వంక చూస్తే అంతటి మహాపురుషుడు జన్మిస్తాడు. మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుట్టడం గొప్ప కాదు, లేకపోతే ఓ ఇంజనీర్ పుట్టడం గొప్ప కాదు, ఇంకా కొంచెం పుణ్యం ఉంటే ఓ డాక్టర్ పుట్టడం గొప్ప కాదు, ఒక పరమాచార్య పుట్టడం గొప్ప. ఆ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారి ముక్కు దర్శనంలోంచే వస్తుంది. కాబట్టి చూడండి, పూర్వం మాయావరం శివరామకృష్ణ శాస్త్రి గారని చెప్పి సంస్కృత భాగవతం అంతా ఆయనకి కంఠోపాఠం, పుస్తకం అక్కర్లేకుండా ఆయన శ్లోకాలు వ్యాఖ్యానం చెప్పేవారు అద్వైత పరంగా. అంతటి మహానుభావుడు.
విశిష్టాద్వైత సంప్రదాయంలో ఒక మహానుభావుడు ఉండేవారు, ప్రతివాద భయంకర అనంగాచార్య స్వామి వారిని. ఇద్దరూ ఒకసారి పరమాచార్యుల వారి దర్శనానికి వచ్చారు. పరమాచార్యుల వారి విషయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వైష్ణవులు అలాగే ప్రేమించారు, అద్వైతులు అలాగే ప్రేమించారు, అన్ని సంప్రదాయాల వాళ్ళు ఆయన్ని ప్రేమించారు. ఇద్దరూ వచ్చారు ఆయన దర్శనానికి. వస్తే ఒకరినొకరిని చూసి పలకరించి పరవశించిపోయి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏది శివరామకృష్ణ శాస్త్రి గారు భాగవతం చెప్పండి అన్నారు. ఆయన పొంగిపోయి భాగవత శ్లోకాలు దానికి అద్వైత వ్యాఖ్యానం చెప్తున్నారు. ఆయన చెప్తున్న వ్యాఖ్యానం విని సహృదయుడు కనుక ఈయన కళ్ళంబట నీళ్లు పెట్టుకుని పరవశించిపోతూ వింటున్నారు అనంగాచార్యుల వారు. ఇద్దరినీ చూస్తూ పరవశించిపోతున్నారు పరమాచార్యుల వారు. 6 అయిపోతోంది. ఇంకా లోపలికి వెళ్ళి సంధ్యాదీపం చూసి అనుష్ఠానానికి వెళ్ళిపోతారు. ఈలోగా తమ్ముడు అక్కడ నిలబడి ఉన్నాడు, కృష్ణమూర్తి శాస్త్రి గారు. దేనికి అంటే ఎల్లాగో అలా కొంచెం కంచి పీఠం మేనేజర్ గారితో చెప్పించుకుని ఒక 20,000 రూపాయలు పీఠం తరపున బుచ్చుకుని కొడుక్కి ఉపనయనం చేద్దామని నిలబడి ఉంటే ఇంకా లేచి వెళ్ళిపోతున్నారు పరమాచార్య. సొంత తమ్ముడు అన్నయ్య అయినా మాట్లాడడం అంటే తేలిక కాదు. ఆయన వచ్చారు, మీతో ఏదో మాట్లాడతారన్నారు. ఏమి అన్నారు. గబగబా వెళ్ళి ఉపనయనం చేసుకుంటారట, కొడుకు ఉపనయనానికి శాస్త్ర ప్రకారం చేయడానికి 20,000 రూపాయలు అవుతుందట, పీఠం తరపున సహాయం చేయమని అడగడానికి వచ్చారు అన్నారు. అంటే పరమాచార్య స్వామి వారు ఇలా చూసి అన్నారు, కంచి పీఠం తరపున ధర్మోపనయనాలు చేస్తూ ఉంటాంగా ఉచితంగా, అందులో ఆ పిల్లవాడికి కూడా చేయండి అని వెళ్ళిపోయారు. అది పరమాచార్య. అటువంటి మహానుభావుడు మాయావరం శివరామకృష్ణ శాస్త్రి గారికి ఒకానొకప్పుడు జ్ఞాపక శక్తి పోయింది. భాగవతం అంతా సంస్కృత శ్లోకాలు చెప్పగలరు పుస్తకం లేకుండా. అటువంటి ఆయనకి మరుపు వచ్చింది, ఏమీ గుర్తుండేది కాదు. ఆయన ఏడుస్తూ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెడితే పరమాచార్య స్వామి వారు నువ్వేం బెంగ పెట్టుకోకని కూర్చోపెట్టి 7 రోజులు ఆయన భాగవతం చెప్పారు. ఆయనకి 7వ రోజు భాగవతం వినడం పూర్తయ్యేటప్పటికి ఆయనకి జ్ఞాపక శక్తి అంతా వచ్చేసింది. అది పరమాచార్య అంటే. నడిచే దేవుడండి, ఆ ఉపాసన చేసి అమ్మవారయ్యాడు మహానుభావుడైన. అటువంటి వారు ఆ రోజుల్లో భారతదేశమంతా వేదాంత శాస్త్రమునందు కీర్తి గణించినటువంటి వారు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు ఎస్ఆర్ కృష్ణమూర్తి శాస్త్రి గారు అనేటటువంటి ఆయనకి కూడా జ్ఞాపక శక్తి పోతే పరమాచార్య స్వామి వారు సంకల్ప మాత్రం చేత మళ్ళీ జ్ఞాపక శక్తిని ఇచ్చారు. అంతటి మహానుభావుడు పరమాచార్య స్వామి వారంటే. ఎంత నిస్సంగియో తెలుసా అండి. నాకు చదివినప్పుడల్లా కళ్ళ నీళ్ళు వస్తాయి నిజంగా. 1929 సంవత్సరంలో ఆయన తిరువణ్ణామలైలో ఉన్నారు. అప్పటికి ఇంకా నవయవ్వనంలో ఉన్న పిల్లవాడు. సంచారంలో ఉన్నారు. ఒకే ఒక్క విడిది, ఆ విడిదిలో కూర్చుని ఉన్నారు. బయట మేనేజర్ గారు కూర్చున్నారు, విశ్వనాథయ్యర్ గారు కూర్చునుంటే ఎక్కడి నుంచో ఒక ఆడావిడ వచ్చారు. వచ్చి ఆవిడ ఏడుపు వినపడుతోంది పరమాచార్యుల వారికి. నేను ఒక్కసారి స్వామివారితో ఏకాంతంగా నా కష్టాలు చెప్పుకోవాలి అన్నారు. ఆయన ఏదో ఆలోచనలో ఉండి విశ్వనాథయ్యర్ అన్నారు, స్వామివారు ఒక్కరే లోపల కూర్చుని ఉన్నారు, ఖాళీగానే ఉన్నారు, వెళ్ళి చెప్పుకో అన్నారు. ఈ మాట వినపడింది స్వామివారికి. ఒక్కసారి ఓ విశ్వనాథయ్యర్ వారు మీరు వస్తారా ముందో అని అరిచారు. నువ్వు ఉండమ్మా ఏమిటి ఇలా అరిచారని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు. ఈయన ఎప్పుడూ లేనిది గభాలన పైకి లేచి ఒంటి మీద కప్పుకున్నటువంటి ఏకవస్త్రం గుండెల నుంచి జారి కింద పడిపోయింది. అలా నిలబడి నేను ఎలా కనపడుతున్నాను నీకో అని అడిగారు. అడిగితే మేనేజర్ గారు అన్నారు, చూసి ఆరోగ్యంగానే కనపడుతున్నారు అన్నారు. కాదు, ఎంత వయస్సులో కనపడుతున్నాను అని అడిగారు. నవయవ్వనంలో ఉన్నారు అన్నారు. కనపడుతున్నానా? నేను ఎక్కడికైనా వెడితే ఏమని పిలుస్తారో? కంచి పీఠాధిపతులు శంకరాచార్యుల వారు మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారని చెప్తారు. నా పేరు చూడగానే, నన్ను చూడగానే శంకరాచార్యుల వారిని జ్ఞాపకం తెచ్చుకుంటారు. నేను తప్పు చేయకపోయినా యవ్వనంలో నేనుండగా ఒక్క ఆడది నా దగ్గరికొచ్చి ఒక్క ఆడపిల్ల మాత్రమే నాతో ఎన్నడూ మాట్లాడకూడదు. నా పేరు ముందున్న శంకరాచార్యుల వారి యొక్క పేరు గౌరవం నా వల్ల ఎన్నడూ మాయకూడదు. ఎప్పుడైనా ఒక ఆడది నాతో మాట్లాడవలసి వస్తే తల నిరిసిపోయిన ఒగ్గైనా అయి ఉండాలి. ఆడదైతే పక్కన మగవాడు భర్తో, అన్నో, తమ్ముడో ఎవరో ఒకరు ఉండాలి. ఒక్క ఆడదాన్ని మాత్రం కన్నుల్లోకి చూస్తూ నేను మాట్లాడను, ఇంకెప్పుడు పంపకని చెప్పారు. నేను నిజాయితీగా ఉండడం కాదయా, నన్ను చూడగానే ఏ శంకరాచార్యులు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారో ఆయన మర్యాద నిలబడాలి. నేను అలా నడిచినందుకు, అలా బట్ట కట్టుకుని నడిచినందుకు. అలా నేను నడవలేనప్పుడు ఆయనకి నా వల్ల అగౌరవం వస్తుంది, ఇంకెప్పుడు పంపకలాగా.
ఈనాడు చెప్తున్నాను, నాకు 60వ సంవత్సరం పూర్తయ్యే వరకు పంపకని చెప్పారు. అది పరమాచార్య అంటే. అంతటి నిష్ట. చాలా చిన్న వయస్సులో సన్యసించిన కారణం చేత సత్యదండం పట్టుకోవడం మరిచిపోతుండేవారు. మరిచిపోయి సత్యదండం ఎక్కడో పెట్టి గబుక్కుని వెళ్ళిపోతుండేవారు. ఆ పీఠాన్ని నమ్ముకున్న ఒక వృద్ధుడు అన్నాడు, మీరు నన్ను క్షమించగలిగితే, మీరు పూర్ణజ్ఞాని అయిన తర్వాత మీ కాళ్ళ మీద పడి నేను క్షమార్పణ చెప్పుకుంటాను. పీఠ గౌరవం మీరు పట్టుకునే సత్యదండంలో ఉంది. మీరు సన్యాసి, చేతిలో సత్యదండం పట్టుకుని నడవాలి. గృహస్థుకు యజ్ఞోపవీతం ఎటువంటిదో మీకు సత్యదండం అటువంటిది. మీరు దండం విడిచిపెట్టి నడుస్తున్నారు చేతులు ఊపుకుంటూ. అలా వెళ్ళకూడదు, మీరు సత్యదండం పట్టుకుని నడవండి. నేను ఇలా మీకు చెప్పినందుకు నేను క్షమార్పణ కోరుకుంటాను ఒకనాడు అన్నారు. ఆయన 2 రోజులు పోయిన తర్వాత పిల్లవాడండి పరమాచార్యుల వారు, 15 ఏళ్ళు. పరమాచార్యుల వారి జీవితం చదివితే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అఖిలాండేశ్వరి తాటంకాలకి పునఃప్రతిష్టకి ఆయన గుళ్ళో కూర్చుంటే 8 గంటలకి అందరూ బయట బాలభోగం ప్రసాదాలు తింటున్నారు. అమ్మ పెట్టిన సద్దెన్నం గుర్తొచ్చింది ఆయనకి. ఆకలితో కడుపు నకనకలాడిపోతున్నా ఇవాళ నా ధర్మం సన్యాస ధర్మం అని గుక్కెడు గంగ నోట్లో పోసుకోలేదు ఆయన. ఆ వయస్సులో వచ్చింది ఆయనకి ఆ శక్తి. తనంత తాను విధించుకున్నటువంటి ధర్మశాసనం, ధర్మాకృతి అయి బతికారు మహానుభావుడు. అలా వెళ్ళిపోయారు. కాబట్టి చూడండి, ఆయన ఎంతటి ధర్మాన్ని పాటించేవారంటే, ఆ రాత్రి ఆయన చెప్పిన ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ సత్యదండాన్ని ఒక షాటీతో కట్టుకు పడుకుని ఉన్నారు నడువుకి. ఆయన చూసి మర్నాడు అడిగారు, సత్యదండాన్ని నడువు కట్టుకు పడుకున్నారు కదా, నిద్ర ఎలా పడుతుందని అడిగారు. గృహస్థు యజ్ఞోపవీతం తీసి పడుకోడుగా, యజ్ఞోపవీతంతోనేగా పడుకుంటాడు. సన్యాసి దండాన్ని విడిచిపెట్టకూడదన్నారుగా. రాత్రి పట్టుకుని ఎలా నిద్రపోవాలో తెలియలేదు, అందుకని నడువుకేసి కట్టుకు పడుకున్నానన్నారు. అది ఆయన ధర్మావలంబనం. చంద్రమౌళీశ్వరుడికి తేనె అభిషేకం చేసి చూసిన వాళ్ళు మంచి యవ్వనంలో ఉన్నాడు, మంచి పిల్లాడు అంటారేమోనని తొందరగా వృద్ధాప్యంలో కనపడాలని జుట్టు నెరిసిపోవడం కోసమని ఆ తేనె తలకి రాసేసుకుని చాలా యవ్వనంలోనే జుట్టు నిరిసిపోయేటట్టుగా చేసేసుకున్నారు ఆయన. ఏమి మహానుభావుడండి ఆయన. ఆయనకి 75వ ఏడు దాటిపోతుండగా మత సంబంధమైన విషయాలు తప్ప ఇతర విషయాలన్నిటి మీద కార్డుబోర్డు అంటించేసి పేపర్ లోపలికి వెళ్ళేది. ఆయన 75వ ఏట షేవింగ్ సెట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూశారు, రేజర్ అడ్వర్టైజ్మెంట్. అట్ట పెట్టడం మర్చిపోయారు దాని మీద. అది చూసి ఆయన అడిగారు, ఇదేమిటి ఇది ఇలా ఉంది అని అడిగారు. నేను చదవవలసింది కాదు కదా, కానిదైతే అట్ట అంటించేస్తారుగా, ఇది ఎందుకు ఉంచారని, ఇదేమిటి ఎందుకు ఉంచారని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు, ఇది ఏమిటి అంటారని అడిగారు. అంటే అప్పుడు పీఠం మేనేజర్ గారు వచ్చి నాలుగు ఖర్చుకుని, క్షమించండి దాన్ని రేజర్ అంటారు అన్నారు. ఏం చేస్తారు దాంతో అని అడిగారు ఆయన. అయితే మగవాళ్ళు గడ్డం చేసుకుంటారు అన్నారు. అయితే పక్కన ఆడపిల్ల బొమ్మ వేశారు ఎందుకు అని అడిగారు ఆయన. అంటే ఈ రోజుల్లో అదో తమాషా అయిపోయిందండి, అవసరం ఉన్నా లేకపోయినా ఆడదాని బొమ్మలేసి వ్యాపార ప్రకటనలు చేస్తూ ఉంటారు అన్నారు. అని ఒక వ్యాపారవేత్త చెప్పాడు ఆయనతో. పరమాచార్య ఇలా తిరిగి అన్నారు, నా భక్తుడని పేరు చెప్పుకుని నీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నట్టు అన్నారు. ఎక్కడికి చురక పెట్టారో చూడండి. భక్తి ఆత్మోద్ధరణకి పనికి రావాలి కానీ వ్యక్తిగత ప్రయోజనానికి పనికి రాకూడదు. ఎంత పెద్ద మాటలండి, ఎంతటి మహానుభావుడండి. తోటకూర పప్పు పెట్టాడండి వంటవాడు. ఒకసారి తోటకూర కూటు పెడితే తిని బాగుందయ్యా ఇది అన్నారు. 2వ రోజు వేశాడు, తిన్నారు. 3వ రోజు వేశాడు, తిన్నారు. రోజు పప్పు వేయడానికి తోటకూర ఎక్కడది అని అడిగారు. మన పీఠంలో మీ భక్తులకి చెప్పి తెప్పిస్తున్నాను అన్నాడు. ఆహా. మరునాడు భోజనం తెస్తున్నారు. ఇవాళ చెయ్యట్లేదని గోశాలలోకి వెళ్ళి ఇంత గోమయం తీసుకుని ఉసిరికాయ ఇంత గోమయాన్ని నాలుక మీద రాసి లోపలికి వెళ్ళిపోయారు. 3 రోజులు అయిపోయింది, భోజనం చేయలేదు. పీఠం మేనేజర్ గారు ఆస్థాన పండితులతో కలిసి వచ్చి అడిగారు, ఎందుకు తింటలేదని అడిగారు. నేను ఎక్కడికైనా వెడితే శంకరాచార్యులు వారి పేరు చెప్పి జగద్గురు శంకరాచార్య కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతీ స్వామి వారు వచ్చారంటారు. వెళ్ళిన చోటల్లా ఆయనకి ఇష్టమని తోటకూర పప్పు వేస్తారు. ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పవలసిన వాణ్ణి, అన్నీ పరిత్యజించేవాణ్ణి, కాషాయం కట్టుకున్న వాణ్ణి తోటకూర పప్పుకి లొంగిపోయాను నాలుకతో. బాగుందన్నాను, వంటవాడి తప్పు కాదు, లొంగాను. అలా అన్న నాలుకని మనస్సుని గోమయంతో శుద్ధి చేస్తున్నాను 3 రోజుల నుంచి, అందుకునేమీ ముట్టలేదన్నారు. అది పరమాచార్య అంటే, దాచుకోలేదు. అంతటి మహాపురుషుడై
మహానుభావుడు చిట్ట చివర సనాతన ధర్మం కోసమే పరిఢవిల్లి ఇలా కూర్చుంటే అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమే. అటువంటి ధర్మాకృతి అయి సనాతన ధర్మానికి గొడుగు పట్టి ఈ ధర్మం మీద మనకందరికీ విశ్వాసాన్ని పెంచి ఇవాళ ఆయన శరీరం వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మీకు ఒక్క నిజం చెప్తున్నాను, ఇప్పటికీ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయన దార్శనికులే. ఏదైనా అర్థం కాలేదు అని అనుకున్న ఉత్తర క్షణంలో ఎక్కడో పరమాచార్య స్వామి వారు దాన్ని విడదీసి మీకు చెప్పేస్తారు. ఇది దీనికి అర్థం నాన్న అని చెప్పేస్తారు. ఆయన్ని నమ్మాలి తప్ప ఆయన మిమ్మల్ని అనుగ్రహించేస్తారు. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా పెద్ద పొరపాటు చెయ్యబోతుంటే నువ్వు ఇది చెయ్యవద్దు అని కూడా ఆయన ఎవరికో చెప్పిన ఘట్టంతో మిమ్మల్ని దిద్దుతారు. దిద్ది మీద తప్పు చెయ్యకుండా చేస్తారు. అటువంటి మహాపురుష జననం ఎక్కడ జరుగుతుంది? ఒక వ్యక్తి గొప్పతనం ఆ శరీరంతో వెళ్ళిపోతుంది. శరీరం వెళ్ళిపోయినా ఉండిపోయే గొప్పతనం ఎక్కడది? మహాపురుష జననము చేత. అటువంటి మహాపురుషుడు అమ్మవారి ముక్కు దర్శనం చేత పుడతాడు. ఆశ్చర్యం ఏమంటే ఏకకాలంలో దక్షిణ భారతదేశంలో కంచికి పీఠాధిపత్యాన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వహిస్తే శృంగగిరి పీఠానికి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు అనుగ్రహించారు. ఆయన 11 మంది పిల్లలు లక్ష్మణాంబ గారికి 11 మంది పిల్లలు పుట్టి చచ్చిపోయారు. ఆవిడికి 12వ పిల్లాడు. ఈ పిల్లాడిని సన్యాసం తీసుకుని శృంగేరికి పీఠాధిపత్యం ఇస్తామన్నారు. ఇచ్చేశారు ఆవిడ పీఠానికి. ఆయన పీఠాధిపత్యానికి వచ్చేటప్పటికి గురువు లేదు. ఆయన తలుపులు వేసి శారదాంబ గుళ్ళోకి వెళ్ళి తల ఉంచి ఏడుస్తుంటే తలుపులు మూసుకుని అమ్మవారి చేతిలోంచి పువ్వు ఆయన తల మీద పడి ఆవిడ చెయ్యి ఆయన తలకి తగిలినట్లుగా ఆయన అనుభూతి పొందాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఆయన అనుష్ఠానం చేస్తుంటే ఒక రోజున అమ్మవారికి ఆయన ఆరాధన చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు శివలింగానికి. ఎక్కడి నుంచి వచ్చిందో పాము వచ్చింది. ఒక పెద్ద త్రాచుపాము లోపలికి వచ్చింది. ఆయన పూజ చేస్తుండగా ఎవ్వరూ మాట్లాడకూడదు. వస్తే అందరూ గుసగుసలాడి కదులుతున్నారు. ఏమిటని అడిగారు. త్రాచుపాము తిరుగుతోందన్నారు. పెద్ద త్రాచుపాము అలా వచ్చింది అన్నారు. అని అభిషేకం చేస్తున్న పాలు ఒక గిన్నెలో పోసి ఇలా పట్టుకున్నారు. ఆ పాము వచ్చి పడగ విప్పి అందులో పెట్టి పాలు తాగి ఆయన వంక చూసి బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఒకనాడు శారదాంబ గుళ్ళోకి ఎడుతున్నారు. ఎదురుగుండా ఒక ఆవు పడుకునుంది. పూజకి పట్టుకెడుతున్న సామాగ్రితో ముందు పెడుతున్న వాళ్ళు పరిగెత్తుకెళ్ళి ఆవును తోలబోయారు. ఆయన అన్నారు ఆగండి అన్నారు. అని పద్మాసనం వేసి కూర్చుని ఆవు కదలలేదు, అలాగే పడుకుంది. ఆయన సమంత్రకంగా శారదకి చేసే పూజంతా ఆవుకి చేశారు. పూజ చేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాక ఆవు లేచి వెళ్ళిపోయింది. శారదకి గోవుకి అభేదం నా దృష్టిలో అన్నారు ఆయన. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు నాడు శృంగగిరి పీఠాధిపతులు మలహానికేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. కొద్ది రోజుల్లో చూస్తాంగా. శృంగగిరిలో ఒక కొండ శిఖరం మీద ఉంటుంది. గర్భగుడి విపరీతమైన వేడి. విభాండకుడు పూజ చేశాడు అక్కడ. ఆ గుళ్ళో కూర్చుని పూజ చేస్తుంటే పక్కన ఉండవలసినటువంటి సేవకుడు ఉండలేక బయటికి వచ్చాడు. ఆయన మాత్రం సాయంకాలం 4 గంటల వరకు అలాగే అంతర్ముఖులై కూర్చుని పూజ చేసి పైకి వచ్చారు. అంతటి మహానుభావుడు ఆయన. ఒకనాడు గురువు నివాసుల లోపలికి ఎడుతున్నారు. పూజకి సిద్ధం చేయడం కోసం సాలగ్రామాన్ని బట్టలతో తుడుస్తున్నాడు ఒక ఆయన. గట్టిగా తుడుస్తుంటే చూశారు ఆయన. ఏమోయ్, సాలగ్రామాన్ని తుడవడం అంటే ఎలా తుడవాలో తెలుసా? అప్పుడే పుట్టినటువంటి బిడ్డని మంత్రసాని ఎంత జాగ్రత్తగా తుడుస్తుందో అలా తుడవాలి. అది సాలగ్రామం అంటే రాయి కాదు నీ చేతి బలం చూపించడానికి. అది ఈశ్వరుడు, మెల్లగా తుడు అన్నారు. ఆయన ఎంతటి మహానుభావుడంటే చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుండేది. అసుర సంధ్య వేళలో శృంగగిరి పీఠంలో అసుర సంధ్య వేళ పూజ పీఠాధిపతులు చేస్తారు. ఉదయం వేళ పీఠం వాళ్ళు చేస్తారు. చంద్రమౌళీశ్వరారాధన చేస్తున్నారు. చేస్తుంటే మారేడు దళాలు తీసి వేస్తున్నారు పీఠాధిపతులు. చంద్రశేఖర భారతీ స్వామి వేస్తుండగా నామాలు అయిపోయాయి. ఆయన ఇలా మారేడు దళం పట్టుకుని అలాగే ఉండిపోయారు. ఓ గంట నామాలు చెప్పారు, 2 గంటల నామాలు చెప్పారు. అలా చెప్తూ ఉండగా ఏమైనా కదలికి వస్తుందేమో అనుకున్నారు. 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. అలాగే ఉన్నారు పీఠాధిపతులు. ఈయనకి బాహ్యచలనం లేదు. ఇది సమాధి అంటారు. అంటే పూరకము రేచకము ఆగిపోతాయి. లోపలికి బయటికి వెళ్ళిన ఊపిరి ఇక్కడ నిలబడిపోతుంది. అది మరణము కాదు, అది నిలబడిపోతే సమాధి అంటారు. అప్పుడు బ్రహ్మముతో ఐక్యమై సమాధి స్థితి యందు బ్రహ్మానందాన్ని పొందుతారు.
అలాగే ఉండిపోయారు. తెల్లవారిపోయింది, అలాగే ఉన్నారు. ఆఖరికి ఏం చేశారంటే ఇంకా ఆయన అస్తమానం అంతర్ముఖుడు అయిపోతుంటే అర్థం చేసుకోలేని పిచ్చలోకం ఆయన్ని పిచ్చాడండి అని ఆయన అస్తమానం అంతర్ముఖుడు అయిపోతున్నారని ఆయన్ని గదిలో పెట్టి తాళం వేసేశారు. వేసేస్తే మహానుభావుడు ఆ గదిలోనే కూర్చుని అంతర్ముఖావస్థలో అలా ఉండేవారు. ఎన్ని రోజులకు రోజులు ఉండేవారు. ఉండిపోతే ఆయనకి స్నానం చేయించాలి కదా పీఠాధిపతి. అందుకని సేవకులు వెళ్ళి లోపలికి బిందెతో పట్టుకెళ్ళి నీళ్లు పోసేస్తూ ఉండేవారు ఆయన నుంచి. ఆయన ఏమీ అనేవారు కాదు, అలాగే ఉండేవారు. అయిపోయింది స్నానం అని ఒళ్ళు తుడిచి వెళ్ళిపోయారు, అలాగే ఉండేవారు. ఒకానొకప్పుడు నేను మీకు పరమ సత్యాలు చెప్తున్నాను ఇవాళ, నేను ఏ అబద్ధం చెప్పట్లేదు. ఆయన వ్యక్తిగత సహాయకుడు ఒకడు గది బయట పడుకున్నాడు, లోపల ఆయన పడుకున్నాడు. ఒక రాత్రి వేళ గంధర్వగానం వినపడింది. అతనికి తెలివి వచ్చింది. ఏమిట్రా లోపల గానం వినపడుతోంది, ఎప్పుడు ఇలా కూర్చుని ఉంటారు కదా అనుకున్నారు. అనుకుని మెల్లిగా తలుపు తీసి చూశారు. ఆయన నటరాజ స్థాయిలో నటరాజులా నిలబడి ఉన్నారు. విచిత్రం ఏమిటంటే గదిలో దీపం కూడా లేదు, లోపల గాఢాంధకారం. ఈయన నిలబడిన చోట ఒక పెద్ద వెలుతురు వెలుగుతోంది. ఒంటి నిండా విభూతితో ఉన్నారు, పరమతేజోమయమూర్తిగా ఉన్నారు. చుట్టూ పాటలు డమరుకలు వినపడుతున్నాయి, ఎవ్వరు లేరు, గాఢాంధకారం. మళ్ళీ తలుపేసి వచ్చి పడుకున్న ఆ సేవకుడికి నిద్ర పట్టలేదు. ఆయనకి పిచ్చెక్కిందనుకుని ప్రభుత్వం పిచ్చిని కుదిర్చే వైద్యుల్ని పంపింది. ఆయన బహిర్ముఖుడైతే ఆయనతో మాట్లాడదామని డాక్టర్లు కూర్చున్నారు. 7 రోజులైంది, 8 రోజులైంది, 9 రోజులైంది, ఆయన బహిర్ముఖులు కాలేదు. కాకపోతే డాక్టర్లు వెళ్ళిపోతున్నారు, ఇంకా రిపోర్ట్ ఇద్దామని. వాళ్ళు వెళ్ళిపోతూ ఆయన ఉన్న ప్రదేశం ముందుకు వచ్చారు. ఆయన బహిర్ముఖులే. ఆ డాక్టర్ గారు వచ్చారు కదా, లోపలికి పంపండి అన్నారు. ఆశ్చర్యపోయా డాక్టర్ గారు లోపలికి వెళ్ళారు. కూర్చోండి అన్నారు, కూర్చున్నారు. మీ అమ్మగారి కడుపు నొప్పి ఎలా ఉందని అడిగారు ఆయన. చల్లపోయాడు డాక్టర్ గారు. ఎప్పుడో వచ్చారు ఆయన దగ్గరికి, 42 సంవత్సరముల పీఠాధిపత్యం చంద్రశేఖరేంద్ర భారతి. మీరు వచ్చినప్పుడు విభూతి ఇచ్చాను కదా, తగ్గిందా అని అడిగారు. వెంటనే తగ్గిపోయింది, నా వైద్యానికి తగ్గలేదు అన్నారు. అర్థమైందా అన్నారు. అర్థమైందా అని ఆయన అన్నారు. ఒకసారి నీకు ఒక వ్యక్తి అర్థం కాకపోతే నీకు ఇంకొక వ్యక్తి అర్థం కాలేదు కాబట్టి ఆ వ్యక్తిని పిచ్చివాడనొచ్చా అని అడిగారు. అలా ఎందుకు అనొచ్చో అనకూడదు అన్నారు. అంగీకరించావు కదా, నీకు అర్థం కానంత అవతల వ్యక్తి యొక్క స్థితి నీకు అర్థం కానంత మాత్రాన అవతల వ్యక్తి పిచ్చివాడని ఎలా అనుకుంటున్నావు? నీకు అర్థం కాదా బ్రాహ్మీ స్థితి, అందుకని ఆయన పిచ్చివాడు అనుకుంటున్నావు అని చెప్పారు ఆయన. ఎంతటి మహాపురుషుడంటే ఆయన రామేశ్వరం పెడితే ఆయనకి 104, 105 మధ్య జ్వరం, ఒళ్ళు ఊగిపోతోంది. ఊగిపోతుంటే తెల్లవారకట్ట లేచి చన్నీటి స్నానానికి వెళ్ళిపోతున్నారు ఆయన. పక్కన ఉన్న సేవకుడు అన్నాడు, 104, 105 జ్వరంతో తలస్నానం చేస్తారా, మంత్రస్నానం చేయండి వాటికి అన్నాడు. ఆయన అన్నారు, ఎందుకు మంత్రస్నానం అని అడిగారు. మీ ఒంట్లో బాగులేదన్నాడు. నేను అది కాదుగా, నేను అన్నీ విడిచిపెట్టిన వాణ్ణి, దీన్ని రక్షించుకోవడానికి శృంగగిరి పీఠాధిపతినై స్నానం మాననా, ఇది పడిపోతే మాత్రం బాధ ఏమిటి అని వెళ్ళి 105 జ్వరంతో తలస్నానం చేసి పీఠార్చన చేశారు ఆయన. వాళ్ళు మహాపురుషులండి. ఉత్తర పీఠాధిపతిని ఎంచేసి ఏర్పాట్లు చేశాక మహళయ అమావాస్య నాడు సన్యాసి ఇచ్ఛతో శరీరాన్ని వదలచ్చు అని నిర్ణయం. మహళయ అమావాస్య నాడు రాత్రల్లా నిద్రపోకుండా కాలభైరవుడి గుడి దగ్గరికి వెళ్ళి పాటలు పాడి, శృంగగిరిలో కాలభైరవుడి గుడి అంటే ఏమిటో మీరు చూడాలి. అక్కడే ఆయన గురువు గారు ఆయన్ని పీఠాధిపతిని కమ్మని అడిగారు. ఆ కాలభైరవుడి గుడి ముందు పాటలు పాడి రాత్రంతా గురువుగారి అధిష్టానానికి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. చిన్న పిల్లవాడిగా ఉండగా సన్యాసించేశారండి. సన్యాసించేస్తే కన్న తండ్రికి ఆయన నమస్కారం పెట్టేవారు. ఈయన సన్యాసం తీసుకోగానే తండ్రి గారు వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే, తండ్రి నమస్కారం చేస్తుంటే దాన్ని పుచ్చుకోవడానికి ఇబ్బంది పడి ఆయన గభాల పీఠం నుంచి లేచి వెళ్ళి తన గురువు గారికి నమస్కారం చేస్తూ నిలబడేవారు. అంటే ఆ నమస్కారం తన గురువు గారికి చెందుతోందని. అంతటి ధర్మమూర్తి. మహళయ అమావాస్య నాడు తెల్లవారకట్ట లేచి స్నానానికి వెడుతున్నారు. పైన వర్షం పడుతోంది. పక్కన ఉన్న సేవకుడు అన్నాడు, ఇంత తెల్లవారుజామున అనారోగ్యంతో స్నానం ఎందుకు, పోని చెయ్యాలంటే వేడి నీరు పెట్టాను, వేడి నీటితో చేయండి అన్నాడు. కుదరదు, ఇవాళ మహళయ అమావాస్య, నైమిత్తిక తిథి, చెయ్యవలసిందే పద అన్నారు. తుంగ ఇటువైపు మనం చేస్తాం, తుంగకి అటువైపు పీఠాధిపతులు స్నానం చేస్తారు.
ఆయన రేవుకి వెళ్ళారు. దిగుతుంటే ఇతను చూస్తున్నాడు జాగ్రత్తగా. ఒక్కసారి ములిగారు, పైకి లేచారు. స్నానం చేసి బయటకు వచ్చి ప్రాణాయామం చేస్తున్నారు. వచ్చేశారు కదా అని చెప్పి ఆయన విడిచిన బట్ట తీసి పిడుస్తున్నాడు. ఆయన పొడి బట్ట కట్టుకుంటున్నారని. మళ్ళీ ధబ్ అని చప్పుడు వచ్చింది. ఇతను చూసేటప్పటికీ వరవడితో వెళ్ళిపోతున్నటువంటి తుంగ నీటి మీద పద్మాసనం వేసుకుని కూర్చుని వెళ్ళిపోతున్నారు. ఆయన పెద్ద కేకలేశాడు. తుంగకి అవతల ఒడ్డున ఉన్న వ్యక్తులు చూసి ఈదుకుంటూ వెళ్ళి ఆయన పట్టుకుని తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఇది విని ఇప్పుడున్న భారతీయ తీర్థుల శిష్యులు, ఆయన యొక్క శిష్యులు గబగబా నది దాటి యువతలకి వచ్చి ఒక్కసారి అధికారం ఉన్న వారితో పొట్ట నొక్కించారు. పిస్సరంత నీరు లోపలికి వెళ్ళలేదు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా చిన్ముద్ర ఇలా పట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు రోజు రాత్రి గ్రంథాలయ అధికారుల్ని పిలిచి ఈ పుస్తకాలు మళ్లీ దొరకవు, చాలా జాగ్రత్తగా దాచండి పుస్తకాలు కూడా ఇచ్చేశారు. మహాపురుషులై శరీరాన్ని కూడా తృణప్రాయంగా వదిలేశారు, ఈశ్వరానుసంధానం చేసేసుకున్నారు. అటువంటి మహాపురుషులు సనాతన ధర్మము యొక్క వైభవాన్ని ప్రకాశింపచేశారు. ప్రకాశింపచేసి సనాతన ధర్మంలో ఆత్మ అంటే ఏమిటో, ఆ ఆత్మ ఈశ్వరుడంటే ఏమిటో వాళ్ళు నిరూపణం చేసి చూపించారు. వాళ్ళు ఎన్నడూ శరీరం కోసం పాకులాడలేదు. వాళ్ళు పాకులాడింది ఈ జాతికి సనాతన ధర్మము యొక్క వైభవమును అందించడానికే వాళ్ళ ప్రయత్నం అంతా చేశారు. ఆ ప్రయత్నం చేసినటువంటి మహాపురుషుల యొక్క జననము దేని వలన కలిగింది? నీవు కూడా యోగ స్థితిలో అమ్మవారి ముక్కులోంచి బయటికి వస్తున్న ముత్యాన్ని చూడగలిగితే నీ వంశమునందు మళ్ళీ అటువంటి మహాపురుష జననం కలుగుతుంది. ఇప్పుడు వెనక్కెడుతున్నాను. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చారు అంటే, సంపంగి పువ్వు ఒక్కదాని మీదే తుమ్మెద వాలదు. తుమ్మెద వాలదు అంటే, తుమ్మెదని సంస్కృతంలో షట్పదం అంటారు. షట్పదం అంటే 6 కాళ్ళున్నది. ఏ 6 కాళ్ళున్నదంటే, పంచ జ్ఞానేంద్రియములు మనస్సు ఈ 6 మనం అన్ని సుఖాలు అనుభవించి సంసారమునందు మగ్నులమై ఈ పువ్వు మించి ఆ పువ్వు, ఆ పువ్వు మించి ఈ పువ్వు వాలుతూ తేనె తాగి బతుకుతుంటాం. షట్పదములు తన మీద వాలని పువ్వు సంపంగి పువ్వు. అంటే పంచేంద్రియములు మనసు బహిర్ముఖం కాకుండా పంచేంద్రియములు మనసు అంతర్ముఖమై భగవంతుని యొక్క పాదముల యందు ఉండేటటువంటి మందార మకరంద పానములు చేసి మత్తెక్కి ఉండేటటువంటి హృదయము కలిగినటువంటి మహాపురుషుడై, ముక్త పురుషుడై, జ్ఞానబోధ చేయగలిగినటువంటి అధికారము కలిగినటువంటి ఒక గొప్ప గురువు లోకంలో పుట్టాలంటే అమ్మవారి యొక్క ముక్కు దర్శనము తప్ప వేరొక మార్గము లేదు. ఇది చెప్పడానికి నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. అందుకని నవచంపకంతో పోలిక వేసి అమ్మవారి ముక్కుని మనకి దర్శనం చేయించారు వసిన్యాది దేవతలు. వ్యాస భగవానుడు దర్శనం చేయించాడు. అందుకే మా డాక్టర్ గారు, రమణారావు గారు కలిపి ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని రేపు మీకు అందించబోయే పుస్తకంలో అట్ట తిప్పగానే మహానుభావుడైనటువంటి వ్యాసుల వారిని కూడా ఇచ్చారు, కళ్ళకద్దుకుని నమస్కరించుకోవడానికి వీలుగా. ఎంత గొప్పగా తయారు చేశారో పుస్తకం. వాళ్ళిద్దరూ తపస్సే చేశారు నిజంగా. ఇవాళ నేను ఆ పుస్తకం చూసి మురిసిపోయాను. ఆ పుస్తకం చేత పట్టుకుంటే ఇంకా తప్పు చదవడం ఉండదు. లలితా సహస్రం అంత గొప్పగా తీర్చిదిద్దారు దాన్ని. కొద్ది రోజుల్లో మంచి తిథి చూసి మీకు ఆ పుస్తకాన్ని అందజేసే ప్రయత్నం చేసి ఆ పుస్తకం ఆధారంగా లలితా సహస్రం చదవడం నేర్పుతాను ఏదో ఒక రోజు ఉదయం. మీకు రాదని కాదు నా ఆర్తి. కనుక అందుకని శంకరులు అంటారు, వెదురుదండంతో పోలుస్తారు. వసిన్యాది దేవతలు నవచంపకంతో పోలుస్తారు. సనాతన ధర్మమునందు అలా మహాపురుష జననం జరుగుతూ మనకి బోధ చేసి ఎప్పుడూ మనం సనాతన ధర్మాన్ని, వేదాన్ని ప్రమాణములుగా అంగీకరించి బతకగలిగినటువంటి స్థైర్యము ప్రోధి చేయగలిగినటువంటి మహాపురుష జననమునకు ఆలంబరమైనటువంటి ఆ తల్లి ముక్కు దర్శనము చేత మనందరికీ కూడా అటువంటి వైభవము చిక్కి అంత భక్తి తత్పరులతో సనాతన ధర్మము పరిఢవిల్లుగాక. అంతటి భక్తి తత్పరులై యశోవిరాజితులైన బిడ్డలు అందరికీ జన్మించెదరుగాక అని ఆ తల్లి అనుగ్రహించాలి అని ఆ జగదంబ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఇవాళ నా ప్రార్థన ఏమిటి అంటే, ఇది మనందరినీ ఉద్ధరించే నామం. దయచేసి ఏ కారణం చేత కూడా విడిచిపెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు అందరూ ఇటువైపు నుంచి వెళ్ళండి, అప్రదక్షిణంగా వెళ్ళకండి. ఎందుకంటే ఇవాళ ఒక గురుస్వరూపాన్ని చూసి అమ్మవారి గుడి వైపుకు వెళ్ళండి. అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నాడు.
ఇద్దరికీ ముత్యంతో సంబంధం ఉంది ముక్కుకి. ఇలా వెళ్ళి కృష్ణ భగవానుడిని చూసి అలా వెళ్ళి అమ్మవారిని చూసి చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అంత గొప్ప నామం. ఇవాళ అమ్మవారు మనందరినీ ఆ నామం చేత తరింపచేసింది. రేపు వినేటటువంటి నామాలు అసామాన్యమైన నామాలు, ఆడవారి ఐదోతనాన్ని నిలబెట్టేసేటటువంటి నామాలు. వాటిని అమ్మ నా నాలుక యందు నర్తించి చెప్పించి నన్ను ధన్యుడను చేయుగాక